నమస్కారం సార్. नमस्ते महोदय. अथ मंत्रपाठः महोदय. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. अंदरिकी नमस्कारम अंडी. మనం ద్రష్ట యొక్క స్వరూపం చెప్పుకుంటున్నాము. నిన్న ద్రష్ట దృశ్య మాత్రః శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ద్రష్ట అంటే देखने वाला पुरुष जीवात्मा ఎదుగుతున్నారు. जो ज्ञान స్వరూపమైనటువంటి దృశ్య ఆత్మ జీవాత్మ. శుద్ధోపి అంటే ప్రాకృతిక పదార్థాలతో సమ్మిశ్రం లేదు, అంటే ప్రాకృతికి ప్రధాన ప్రకృతితో ఉత్పన్నం కాలేదు, అంటే ప్రాకృతిక పదార్థాలతో ఉత్పన్నం కానటువంటి అంటే రహితమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ప్రత్యయానుపశ్య. కానీ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో బుద్ధిని చూస్తూ ఉంది కాబట్టి శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ఆ జీవాత్మ బుద్ధి చిత్తం ద్వారా ఏవైతే మనం తెలుసుకుంటున్నామో దాన్ని చూస్తూ ఉంటుంది. అందుకే ద్రష్ట యొక్క స్వరూపం ఏంటంటే జీవాత్మ చిత్తం ద్వారా ఏవైతే జ్ఞానాన్ని మనకు దర్శింపజేస్తుందో వాటిని చూస్తూ ఉంటుంది. అందుకే ప్రత్యయానుపశ్య. అందుకే చైతన్య పదార్థ జీవాత్మ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే చిత్త వృత్తిలో ఏవైతే ఉన్నాయో మన చిత్తంలో ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆలోచన ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటుంది. ద్రష్ట రూపంలో చూస్తూ ఉంటుంది, సాక్షి రూపంలో చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇది జీవాత్మ యొక్క స్వరూపం అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహాలు అంటే చెప్పండి, లేదంటే ముందుకెళ్దామండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మహోదయ చెప్పండి. రజ్మి గారు. ద్రష్ట అంటే చూచేవారు, దృశి అంటే దృశ్యమని. దృశ్య అంటే देखने वाला అంటే దానికి పర్యాయ ద్రష్ట అని దృశ్య మాత్ర శబ్దం అదే శబ్దం చెప్పాడు. మళ్ళా శబ్దాంతరం పర్యాయ పదం అండి, వేరే శబ్దాంతరంతో చెప్పాడట. శబ్దం అంటే జ్ఞాన దృశ్య మాత్రం అంటే ద్రష్ట రూపాన్ని చూసేవాడు, జ్ఞానంతో చూసేవాడు అంటే అనుభూతిని పొందేటువంటి జ్ఞానం అంతా ఎవరికి దృశ్య జీవాత్మకే ఉంది. ఎందుకంటే జీవాత్మ యొక్క చెప్పే ఇచ్చ ద్వేష ప్రయత్నం ఇవన్నీ సుఖ దుఃఖ అనుభూతులన్నీ కూడా జీవాత్మకే ఉంటాయి. దృశ్య మాత్రం అంటే జ్ఞాన స్వరూపమైనటువంటి జీవాత్మ జ్ఞానం ద్వారా చూస్తూ ఉంటాడు, అనుభూతిని పొందుతూ ఉంటాడు. సుఖ రూప దుఃఖ రూప జ్ఞానం ఎవరికి కలుగుతుంది? ఆ జీవాత్మే కలుగుతుంది. అందుకే దృష్టి మాత్ర చూసేటువంటి వాడు, జ్ఞానంతో చూసేటువంటి వాడు ఆ జీవాత్మ. కానీ శుద్ధమైంది. ఏ రకంగా శుద్ధమైంది? ప్రకృతికి పదార్థాలతో సంబంధం లేదన్నమాట. బుద్ధి చిత్తం ఇవన్నీ ఏవైతే శరీరం ఇవన్నీ ప్రాకృతిక పదార్థాలు ఉత్పన్నమయ్యాయి, అలా ఇది ఉత్పన్నం కాలేదు. ప్రత్యయం అంటే జ్ఞానం అండి. ఏ ప్రత్యయం? చూస్తూ ఉంటుంది. చిత్తం ద్వారా అయితే జ్ఞానం చూపిస్తుందో ఆ జ్ఞానం చూస్తూ ఉంటుంది. అంటే సాంసారిక పదార్థాలు ఉండే విషయాల పట్ల వాటిని చూపిస్తూ ఉంటుంది. చిత్తము ఎప్పుడు కూడా పూర్తిగా స్ఫటికం వల్లే ఉండదు కదా, ఎంతో అంత మలినం ఉంటుంది చిత్తం అనే దానికి. అందుకే ఆ చిత్తం ఏదైతే మలినం ఉంటుందో అదే మలినాన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అదే ఈ విషయమైనా మీరు చెప్తున్నది అని. జీ ఆ చిత్తంలో మాలిన్యం ఎక్కడికి వచ్చింది? చిత్తానికి చిత్తం జడ వస్తువు, మాలిన్యం ఎక్కడుంది? ఆ అది జీవాత్మలో ఉంది. ఆ మాలిన్యం అంతా ఆ మాలిన్యం జీవాత్మలో ఉంది కాబట్టి ఆ చిత్తాన్ని ప్రేరేపిస్తున్నాడు, బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ బుద్ధి చిత్తంలో ఏ విధంగా సంస్కారాలు ఉన్నాయో, కర్మాశయం ఉందో, అజ్ఞానం ఉందో, అవిద్య ఉందో, మాలిన్యం ఉందో, ఎలాగైతే చూపిస్తుందో అదే తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అనుభవిస్తుంటుంది, అనుభూతిని పొందుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ సంస్కారం బట్టి ప్రేరేపిస్తూ ఉంటుంది. వెంకటేష్ శర్మ గారు. నమస్కారం మహోదయ, నేను లలితవాణి. చెప్పండి.
ఇది మీరు ఇప్పుడు బుద్ధిలో ఏదుందో అది జీవాత్మ చూస్తూ ఉంటుంది అన్నారు కదా. బుద్ధిలో ఉన్నది ఏవైతే కాదు, బుద్ధి అంటే అది బుద్ధి ద్వారా చూస్తూ ఉంటున్నామట. జీవాత్మవి వెండి సంస్కారం మొత్తం బుద్ధి ద్వారా చూస్తూ ఉంటున్నామట. ఆ సేవకుడి ద్వారా అన్ని పని చేయించుకుంటూ ఉంటున్నామట. బుద్ధి ఏం చేయదు, బుద్ధి జడ వస్తువు. ప్రత్యయానుపశ అంటే అది శుద్ధంగా ఉంటూ కూడా బుద్ధి ద్వారా ఏవైతే అంటే సంస్కారాలు ఏవైతే ఉన్నా అవి బుద్ధి ద్వారా చూస్తూ ఉంటున్నామట. బుద్ధి సాధనం ఇక్కడ. అస్తు. ఇప్పుడు 21వ సూత్రం చూడండి. ఇప్పుడు ఈ ద్రష్ట యొక్క స్వరూపం చూసిన తర్వాత ఇది బుద్ధి ద్వారా విషయాన్ని చూస్తూ ఉంటుంది, గ్రహిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు మహోదయ 20వ సూత్రం ఒక్కసారి మళ్ళీ కొంచెం చెప్పరా? నాకు చాలా ఫాస్ట్ గా చెప్పారు మహోదయ. అంటే దీంట్లో ఏం లేదంటే ఇప్పుడు చెప్పారు, ద్రష్ట అంటే జ్ఞానస్వరూప జీవాత్మ. అది ప్రకృతితో సంబంధం లేకుండా చిత్తం ద్వారా ఏదైతే విషయాలు చూపిస్తూ ఉంటుందో వాటిని దర్శిస్తూ ఉంటుంది. అది ఏ రకంగా ఆ విధంగా దర్శిస్తుంది అంటున్నావు కదా, అంటే ఏమైనా జీవాత్మ అనేది పురుషునితో అత్యంత స్వరూపంగా ఉందా, సమాన రూపంగా ఉందా, లేదా జీవాత్మ చిత్తం కంటే అంటే బుద్ధి ఏదైతే ఉందో చిత్తం కంటే విరుద్ధంగా ఉందా? అంటే ఈ బుద్ధి ద్వారా చూస్తుంది అని చెప్తున్నావు. అంటే జీవాత్మకు సమానంగా ఉంది కాబట్టి చూస్తుంది అని ఒక ప్రశ్న అన్నమాట. లేదా దానికి అత్యంత సమాన రూపమైన ఉండాలి, లేదంటే అత్యంత విరుద్ధ రూపమైన ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏంటి దాని యొక్క స్వరూపం ఏంటి అని దానికి సమానం చెప్పాడు. ఏం చెప్పాడు? సా పురుష బుద్ధే ప్రసంవేది. పురుష జీవాత్మని బుద్ధికి అనుభూతిని పొందుతుంటుంది, అంటే బుద్ధి ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది కదా అని చెప్పి ఏం చెప్పారు ఇక్కడ? సా బుద్ధే నా స్వరూప నా అత్యంత విరూప ఇది. అందుకే ఇది తెలుసుకుంటూ ఉంటుంది అని చెప్పి బుద్ధికి అత్యంత సమాన రూపం కాదు, అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు. స్వరూపం ఎందుకు కాదు, విరూపం ఎందుకు కాదంటే అది చెప్పుకున్నాను. స్వరూపం ఎందుకు కాదంటే అది జాత విషయం అజ్ఞాత విషయంలో ఉంటున్నాడు. ఏది ఈ బుద్ధి అనేది కొన్ని విషయాలు తెలుస్తూ కొన్ని విషయాలు తెలియదు. బుద్ధికి అన్ని విషయాలు తెలియదు. జీవాత్మకు అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలియదు. జీవాత్మకు ఏవైతే తెలుసు ప్రత్యక్షంగా ఏవైతే కనిపిస్తుందో అదే చూస్తుంది. ఇప్పుడు ఒక తెర వెనక పరదా వెనక ఏముంది ఏం తెలియదు అన్నమాట. అంటే బుద్ధి కేవలము జాత విషయాలను ఏవైతే ఉందో అవే చూస్తూ ఉంటుంది. జాత అజ్ఞాత విషయాలు రెండు చూస్తూ ఉంటుంది. జాత అజ్ఞాత విషయాలను రెండు చూస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది జీవాత్మకు అత్యంత స్వరూపమైనది కాదు. మరి జీవాత్మ అంటే జీవాత్మకు మొత్తం తెలుసా అంటే ఆ విషయం చెప్పాడు. సదా జాత విషయత్వంతో పురుషస్య. కానీ పురుషుడికే సదా ఎల్లప్పుడూ విషయాలు జాతమే ఉంటాయండి. కాకపోతే అజ్ఞానత కారణం మాలిన్యం వల్ల చూడలేకుండా పోతుంది. కానీ జీవాత్మకు అని తెలుసు, మంచి చెడు గురించి అని తెలుసు, కానీ అజ్ఞాన కారణం వల్ల మాలిన్యం వల్ల చూడలేకపోతుంది. అందుకే సదా జాత విషయత్వంతో పురుషస్య. అది ఎల్లప్పుడూ విషయాన్ని గ్రహిస్తూ ఉండదు, తెలుసు విషయం ప్రతి ఒక్కటి కూడా. అలా బుద్ధికి జాత విషయం అజాత విషయం రెండు ఉండటం వలన ఇది సమాన రూపం కాదు. ఎందుకంటే పురుషునికి జీవాత్మకు ఎలా విషయాలన్నీ జాతం అవుతూ ఉంటాయని తెలుస్తూ ఉంటాయి. అందుకే ఇది బుద్ధికి సమాన రూపం కాదు ఈ చిత్తము. సారీ, జీవాత్మకు సమాన రూపం కాదు ఈ బుద్ధి అనేది. జీవాత్మకు సమాన రూపం ఏది కాదు ఈ బుద్ధి. అలాగే అయితే సమాన రూపం కాదని చెప్పాం. మరి అత్యంత విరుద్ధ రూపమా అంటే విరుద్ధ రూపం కూడా కాదు. ఎందుకు కాదంటే అస్తు తది విరూప అయితే నా అత్యంత విరూపం కూడా కాదు. ఎందుకంటే శుద్ధో అపి అసౌ ప్రత్యయానుపశ్య అని చెప్పాడు. శుద్ధో అపి ప్రత్యయానుప శుద్ధమైనప్పటికీ కూడా ప్రాకృతిక పదార్థాలతో ఉత్పన్నమైన పదార్థాలతో ఉత్పన్నం కాకపోయినప్పటికీ కూడా, అంటే ప్రకృతి మహతో అహంకారతోటి ఇంద్రియాలు ఏర్పడ్డాయి, శరీరం ఏర్పడింది, పంచభూతాలు ఏర్పడ్డాయి, కానీ ఈ జీవాత్మ ఏర్పడలేదు. జీవాత్మ శుద్ధంగా ఉంది, అది స్వతంత్ర సత్త దానికి ఉంది అనమాట. అందుకే శుద్ధమైనప్పటికీ కూడా అది ఈ ప్రకృతితో తయారైనటువంటి బుద్ధితత్వం ఏదైతే ఉందో దాని ద్వారా చూస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే అత్యంత విరుద్ధ రూపం కూడా అది అత్యంత వేరుగా కూడా ఉందో చెప్పలేము. ఎందుకంటే బుద్ధికి సహాయంతో అవన్నీ చూస్తుంది. సంసారంలో ఉండే పదార్థాలను, సాంసారిక భౌతిక పదార్థాలన్నిటి కూడా సుఖ దుఃఖానుభూతి పొందేది బుద్ధి ద్వారా, అంటే ప్రాకృతిక పదార్థంతో తయారైనటువంటి బుద్ధితత్వం ద్వారా చూస్తుంది. అందుకే ఇది బుద్ధికి అత్యంత విరుద్ధమైనది కూడా చెప్పనీకి లేదు. అంటే బుద్ధి అంత విరుద్ధం కూడా కాదు అని ఇది చెప్పుకున్నామాట. అందుకే అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు. ఎందుకంటే ప్రత్యయానుపశ చిత్తం ద్వారానే ఆ విషయాలన్నిటిని గ్రహిస్తుంది. అంటే విషయాలను గ్రహించాలి అంటే ప్రాకృతిక పదార్థాలు ఉండాలి. అంటే ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి శరీరము, పంచభూతాలు ఇవన్నీ ఉంటేనే అప్పుడు ఇది గ్రహిస్తుంది, చూస్తుంది, జ్ఞాన రూపంతో చూస్తుందన్నమాట. లేకపోతే అలాగే ఉంటుంది కూడా.
ప్రాకృతిక పదార్థాలను చూడాలి అంటే, విషయ వాసన చూడాలి అంటే ఖచ్చితంగా ఇది ఈ చిత్తం అనేది అవసరం. ప్రాకృతిక పదార్థాలు అవసరం. అంటే ప్రాకృతిక పదార్థాలతో ఉత్పన్నమైనటువంటి ఈ బుద్ధితత్వం అవసరం. బుద్ధి, అహంకారం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాంచభౌతిక శరీరం అవసరం. కాబట్టి ఇది దాన్ని చూస్తూ ఉంటుంది, ప్రత్యాన్ని చూస్తూ ఉంటుంది కదా చిత్తం ద్వారా. కాబట్టి ఇది అత్యంత విరుద్ధ రూపం కూడా కాదు. జీవాత్మకి సమాన రూపం చెప్పలేము, అత్యంత విరుద్ధ రూపం కూడా చెప్పలేము. అందుకే ఇక్కడ ఎందుకంటే చిత్తం ద్వారా చూసేటువంటి విషయాన్ని గ్రహిస్తుంది కాబట్టి విరుద్ధ రూపం కాదని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ చిత్తం అనేది ఎప్పుడు పరిణామ స్వరూపం, అంటే మారుతూ ఉంటుంది. కానీ జీవాత్మ అపరిణామిని అని చెప్పుకున్నాం. జీవాత్మ అపరిణామిని. కాకపోతే ఏంటంటే ఆ చిత్తంతో యుక్తం కావడం వలన తదాకారానుభూతిని పొందుతుంది. అప్పుడు చిత్తమే ఆ రకంగా చూపించడం వలన, విషయవాసన చూపించడం వలన ఆ జీవాత్మ దాంట్లో పూర్తి ఓతప్రోతం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన స్వరూపాన్ని మర్చిపోతాం. మొత్తం బుద్ధి ద్వారా తిరుగుతున్నాయి, మొత్తం మనిషి చేస్తుంది అనుకుంటామట. అంటే పూర్తిగా ఆ విషయవాసనలు లీనమైనప్పుడు మొత్తం బుద్ధే కనిపిస్తుంది, అక్కడ ఆత్మనే వేరుగా కనిపించదు మనకు. అంటే ఆకారం మాత్రంతో పూర్తి యుక్తం అయిపోతుంది అన్నమాట. తదాకారంతో ఆకృతం అయిపోతుంది. ఒక స్ఫటికమైన దగ్గర ఏ విషయ వస్తువు తీసుకొస్తే అదే విషయంతో అది ఆకృతం అయిపోతుంది. స్ఫటికమైన శుద్ధమైంది, స్పష్టమైంది, నిర్మలమైంది. కానీ ఏదో ఒక పుష్పం తీసుకొచ్చి దానికాడ పెట్టామనుకోండి, అదే కనిపిస్తుంది. నువ్వు ఏది తీసుకొస్తే అదే కనిపిస్తుంది. అట్లా బుద్ధి ద్వారా ఏం తీసుకొచ్చి పెడితే అది చూస్తున్నావు అట. ఆ విషయ వాసన కనిపిస్తుంది కానీ అక్కడ తన యొక్క స్వరూపం కనిపించదు జీవాత్మకి. ఎందుకు? దాంట్లో ఓతప్రోతమైంది కాబట్టి. కానీ ఇది మనం చెప్పుకున్నామంట. ఎందుకు? ఈ చిత్తం అనేది పూర్తిగా ఆ విషయ వాసనలో ఏదైతే విషయాన్ని చూపిస్తుందో ఆ జ్ఞానంతో ఓతప్రోతమై ఉంటుంది. అంటే జీవాత్మ కూడా అందులో అదే విధంగా ఊహించుకుంటున్నాడు. జీవాత్మ ఊహించదు, చిత్తం అనేది బుద్ధి అనేది ఆ రకంగా లీనం చేస్తున్నాడు. దాంట్లో ఆక్రాంతం చేస్తున్నావు, పూర్తిగా దానికి కలిసిపోయేట్టుగా చేస్తున్నాడు. అందువల్ల అలా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇది మనం చెప్పుకున్నాం. అందుకే సమాన రూపమైంది కాదు, విరుద్ధ రూపమైంది కాదని చెప్పుకున్నాం. జీ మహోదయ, చిత్తానికి అపరిణామం అనుకున్నప్పుడు దాని మీద ఆధారపడిందే కదా బుద్ధి, దానికి పరిణామం ఎందుకు మహోదయ? ఏంటండి? సంయోగంతో ఉత్పన్నమైంది, పరిణామం లేనిది అన్నారు కదా. అలాంటప్పుడు దాని మీద ఆధారపడిన బుద్ధి సాధనమే గాని దానికి పరిణామం ఎందుకు ఉంటుంది? పరిణామం అంటే ప్రకృతి ద్వారా ఏర్పడింది. ప్రకృతి ద్వారా మహాతత్వం ద్వారా ఇవన్నీ తత్వాలు ఏర్పడ్డాయి. కానీ ప్రళయ కాలంలో అవన్నీ విలీనమైపోతాయి. అట్లా పరిణామం చెందుతూ ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. జీవాత్మ అలా పరిణామం చెందదు. అందుకే ఇది బుద్ధిని పరిణామిని అని చెప్పి, అంటే ఎప్పుడు ఒకే తత్వం అలే ఉండదు అనమాట. మళ్ళీ మారుతూ ఉంటుంది, నష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు 100 ఏళ్ళ క్షేత్రం ఇచ్చాడు, ఆ 100 ఏళ్ళ వరకు క్షేత్రం, తర్వాత నష్టం అయిపోతుంది కదా, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. అలాగా జీవాత్మ ఉత్పన్నం కావడం, నష్టం కావడం, ఉత్పన్నం కావడం, నష్టం కావడం అనేది ఉండదు అనమాట. ఆ రకంగా అది చిత్తం అనేది బుద్ధి అనేది పరిణామిని, ఇది అపరిణామిని జీవాత్మ. సీమిత కాలంగానే ఉంటుంది అన్నమాట. ఏ విధంగా జీవాత్మ ఉంటుందో ఆ విధంగా ఉండదు. అందుకే పరిణామిని అపరిణామిని అని చెప్పుకున్నాము. అస్తువా? చూడండి ఇప్పుడు నెక్స్ట్ 21వ సూత్రము. ద్రష్ట యొక్క స్వరూపం చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నా అంటే 21వ సూత్రంలో మహర్షి పతంజలి తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ, తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ అని చెప్పుకున్నాం. ఏంటండి తదర్థ అంటే? జీవాత్మ. ఇక్కడ తదర్థం అంటే జీవాత్మ యొక్క ప్రయోజనం కోసమే. జీవాత్మ అంటే ఎవరు? ఇక్కడ ద్రష్ట అని చెప్పుకున్నాం. ద్రష్ట యొక్క భోగము అపవర్గం కోసమే ఈ దృశ్య రూపము. దృశ్య రూపం అంటే దృశ్య ఆత్మ. ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ కానీ, ఆత్మ అంటే స్వరూపము. తదర్థమేవ అంటే తర్వాత జీవాత్మ కోసం ఏది? ఈ భోగము అపవర్గము, ఈ దృశ్య జగత్ ఏదైతే కనిపిస్తుందో, ఈ ప్రకృతి ప్రాకృతిక పదార్థాలు, ఈ బ్రహ్మాండము, పంచభూతాలు, తన్మాత్రలు, ఇంకా పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎందుకు? భోగము అపవర్గం కోసమే. ఈ దృశ్య స్వరూపం అంటే ఈ బ్రహ్మాండం యొక్క, ఈ శరీరం యొక్క స్వరూపం ఏదైతే కనిపిస్తుందో మొత్తము అది ఆత్మ అంటే స్వరూపము. తదర్థ ఏవ అంటే జీవాత్మ కోసమే. జీవాత్మ కోసం అంటే జీవాత్మకు భోగము అపవర్గం కల్పించడం కోసం, అపవర్గం అంటే మోక్షం కల్పించడం కోసమే ఈ దృశ్య జగత్ అంతా అని చెప్పాడు. తదర్థ ఏవ దృశ్య ఆత్మ. దృశ్య అంటే ఈ ప్రకృతి యొక్క స్వరూపం, అంటే బ్రహ్మాండం యొక్క స్వరూపము, ఈ శరీరం యొక్క స్వరూపం కూడా ఎందుకు? జీవాత్మకు భోగము అపవర్గం కల్పించడం కోసమే అని చెప్పి మహర్షి పతంజలి చెప్పాడు. ఇక్కడ ఇదే విషయాన్ని వ్యాస భాషలో ఏమంటారు చూడండి, అదే విషయాన్ని చెప్పారు ఇక్కడ. దృశ్య రూపస్య పురుషస్య కర్మ రూపతాం ఆపన్నం దృశ్యమితి. అది స్క్రీన్ మీద చూసుకోండి, కనిపిస్తుందండి స్క్రీన్ మీద. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి.
ఒకసారి చూసుకోండి అయినా కూడా. చూడండి, దృశ్య రూపస్య పురుషస్య కర్మ రూపతాం ఆపన్నం దృశ్యం ఇది తదర్థ ఏవ దృశ్యాత్మ స్వరూపం భవతి ఇత్యర్థః. దృశ్య రూపస్య అంటే ఇక దృశ్య అంటే ద్రష్ట పురుషుడు జీవాత్మ. దృశ్య రూపస్య పురుషస్య దృశ్య రూపం అంటే సాక్షి రూపంలో ఉండే పురుషునికి జీవాత్మక కర్మ రూపతాం ఆపన్నం అంటే కర్మ రూపంలో ఉత్పన్నమైన మాట. ఎవరికి? ఈ కర్మ రూపత ఆపన్నం దృశ్యం. ఈ దృశ్య జగత్ అంతా ఎవరికి? పురుషుడికి కర్మ రూపాతను పొందుతున్నాను. ఈ బ్రహ్మాండ సృష్టి అంటే ఉత్పన్నమైందంటే ఎందుకు? జీవాత్మ కర్మ చేయడం కోసం. కర్మలు చేయడం వల్ల ఏ కర్మలు? శుభ కర్మలు అశుభ కర్మలు చేస్తుంది, ఏదో కర్మలు చేస్తున్నాడు. ఆ శుభ అశుభ కర్మలు చేయడం వల్ల ఆ కర్మను బట్టి మనకు ఏది భోగమా అభోగమా కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ దృశ్య రూపస్య పురుషస్య కర్మ రూపతాం ఆపన్నం దృశ్యం. ఇది కర్మరూపత ఏదైతే దృశ్య జగత్ బ్రహ్మాండం అంతా ఏదైతే మన కర్మ రూపంలో ఎవరి కోసం వచ్చి? పురుషుని కోసం వచ్చిందండి. తదర్థ దృశ్య రూపస్య అని చెప్పాను అనమాట. అందుకే దృశ్య రూపస్య పురుషస్య జీవాత్మకి ఈ దృశ్య జగత్ అంతా కర్మరూపతాం ఆపన్నం. ఈ దృశ్య బ్రహ్మాండం అంతా కర్మరూపం అంటే కర్మరూపంలో ఉందన్నమాట. ఈ దృశ్య బ్రహ్మాండం అంటే ఉత్పన్నమైంది కాబట్టి మనం కర్మలు చేస్తున్నాం. అందుకే కర్మరూపతాం ఆపన్నం, కర్మరూపం ప్రాప్తమైంది. కర్మలు చేయడానికి ఈ సృష్టి అంతా ఉత్పన్నమైంది. అందుకే తదర్థ ఏవ దృశ్యాత్మ. అందుకే ఈ జీవాత్మ కోసం, తదర్థ అంటే జీవాత్మ కోసమే. ఏది? దృశ్యాత్మ. దృశ్య అంటే జగత్తు యొక్క ఆత్మ స్వరూపము. ఆత్మ అంటే పక్కన స్వరూపం ఇచ్చాడు. ఆత్మ అంటే స్వరూపం, పర్యావాచ శబ్దం. ఆత్మ అంటే స్వరూపం. భవతి ఇత్యర్థః. తదర్థ ఏవ దృశ్యాత్మ స్వరూపం భవతి ఇత్యర్థః. అంటే అదే సూత్రంలో ఉండేటువంటి మహర్షి పతంజలి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మహర్షి వ్యాస్ కూడా అదే అని చెప్పాడు. ఈ దృశ్య స్వరూపం ద్రష్ట యొక్క జీవాత్మ యొక్క ప్రయోజనం కోసమే ఏది? ఈ దృశ్య జగత్ అంతా కర్మరూపతకు ప్రాప్తమైంది. అంటే కర్మరూపంలో మనకు ఉత్పన్నమైంది. కాబట్టి కర్మ చేయడానికి కోసం ఈ దృశ్య జగత్ అంతా, ఈ శరీరమంతా అవసరము. ఎందుకంటే ఈ కర్మత రూపాన్ని పొందినప్పుడే, ఈ సృష్టి రూపంలో నిర్మించినప్పుడే, మనకు ఉత్పన్నమైనప్పుడే కర్మలు చేసి మనం శుభ కర్మలు చేసి మోక్షాన్ని పొందగలుగుతాం లేదా భోగాన్ని పొందగలుగుతాం అని ఇక్కడ వ్యాస మహర్షుడు అది చెప్తున్నాడు. ఓకే, సో ఈ దృశ్య జగత్ కర్మరూపతను పొందింది, కర్మరూపతాన్ని ప్రాప్తమైంది. అంటే ఈ మనకు వ్యక్త రూపంలో ఇప్పుడు కనిపించేదంతా కర్మరూపత అండి. కర్మలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ దృశ్య బ్రహ్మాండం అంతా శరీరం అంతా ఉంది కాబట్టి మనము ప్రకృతిలో ఏర్పడినటువంటి బ్రహ్మాండం అంతా ఇది కర్మలు చేస్తున్నాడు. ఈ సృష్టి లేకపోతే అసలు కర్మలు చేయం. అది కర్మ రూపతను ఇది ప్రాప్తమైంది. కర్మను చేయడం కోసమే. ఈ కర్మలు ఎందుకు? భోగం అపవర్గం కోసమే. ఈ భోగం అపవర్గం ఎవరికి వస్తాయి? జీవాత్మ కోసం, జీవాత్మకు చెందుతాయి. కాబట్టి జీవాత్మ కోసం ఈ దృశ్య జగత్ అంతా అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. సరే, మరి ఈ విషయం చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 22వ సూత్రం ఏమంటున్నారంటే తత్స్వరూపం. 22వ సూత్రం అవతరణిక చూడండి. తత్స్వరూపం తు పరరూపేణ ప్రతిలబ్ధాత్మకం భోగాపవర్గార్థాయాం కృతాయాం పురుషేణ నా దృశ్యతే ఇది. స్వరూపహానాత్ అస్య నాశః ప్రాప్తః నతు వినశ్యతి. కస్మాత్ ఎందువల్ల అంటే ఇక్కడ ఏం చెప్తున్నా? తత్స్వరూపం తు పరరూపేణ ప్రతిలబ్ధాత్మకం. తత్స్వరూపం అంటే ఏమిటి? ఈ దృశ్యక స్వరూపం అంటేనే జీవాత్మ పరరూపంలోకి అంటే పురుషుడి ప్రయోజనం కోసం ప్రతిలబ్ధాత్మ ఉత్పన్నమైంది అన్నమాట. ఈ తత్స్వరూపం టు పరరూపేణ ప్రతిలబ్ధాత్మక. పరరూపం అంటే ఇక్కడ ఏంటి? జీవాత్మ యొక్క ప్రయోజనం కోసం ఉపలబ్ధాత్మ అంటే మొత్తం మనకు ఇక్కడ సృష్టి కనిపిస్తున్నాడు. ఎందుకు? భోగాపవర్గార్థాయాం కృతాయాం. భోగము అపవర్గం కోసం చరితార్థం చేసినప్పుడు పురుషేణ నా దృశ్యతే ఇది. మళ్ళా ఈ భోగము అపవర్గం సిద్ధమైన తర్వాత, అది కృతార్థం అయిపోయిన తర్వాత, చిత్తానికి ధర్మానికి అది జీవాత్మ యొక్క ప్రయోజనం సిద్ధించిన తర్వాత, అంటే భోగం అపవర్గం పొందిన తర్వాత మళ్ళా ఆ పురుషుడి ద్వారా నా దృశ్యతే చూడబడుతుంది. ఈ ప్రకృతి బ్రహ్మాండం అంతా చూడబడదు. అంటే జీవాత్మ ఇప్పుడు భోగము పూర్తిగా అయిపోయింది. భోగం పొందిన తర్వాత ముక్తిని పొందాడు. ముక్తిని పొందా మోక్షంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ మోక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రకృతి చూడనమాట. ఆత్మ పరమాత్మ యొక్క ఆనందాన్ని ఓతప్రోతమై ఉంటాడు అనమాట. అందుకే ఇది భోగాపవర్గార్థాయం కృతాయం. భోగం అపవర్గం చరితార్థమైనప్పుడు పురుషేణ నా దృశ్యతే. పురుషుడి ద్వారా మళ్ళీ ఈ దృశ్య జగత్ అంతా, ఈ బ్రహ్మాండం అంతా, ఈ శరీరం అంతా ఇటువంటి సంబంధం ఉండదు. అంటే ప్రకృతితో సంబంధం ఉండదు. నా దృశ్యతే. ఈ ప్రకృతి దృశ్య స్వరూపాన్ని మళ్ళీ చూడటు. ఎందుకు? స్వరూప హానాత్ అస్య నాశః ప్రాప్త. ఎందుకంటే ఈ స్వరూపం హాని అయిపోయింది. స్వరూపం అంటే ఆ శరీరం యొక్క హాని, బ్రహ్మాండం యొక్క హాని అయిపోయింది. ఎందుకంటే ముక్తిని పొందాయన్నమాట. స్వరూప హానాత్ నాశః ప్రాప్త. అంటే ఈ బ్రహ్మాండం నాశనం అయిపోయింది. నాశనం అంటే తాత్పర్యం ఏంటి? వ్యక్త స్థితిలో లేదు. నాశః ప్రాప్త నతు వినశ్యతి.
నాశనం ప్రాప్తి వ్యక్త రూపంలో చూడటం లేదన్నమాట అంతే. అంటే దాని తత్వ రూపంలో ఎలాగైతే ఉందో అలాగే ఉంది. నాతో వినశ్యతి, వినష్టం కాదు, కానీ వ్యక్త రూపంలో చూడటు. ఇప్పుడు ఏ విధంగా అయితే శరీర సంబంధంతో కలికతో చూస్తున్నామో, ఈ జీవాత్మకు శరీరం యొక్క సంయోగం ఉంది కాబట్టి, ఈ ప్రకృతి సంబంధం పంచభూత సంయోగం ఉంది కాబట్టి మనం చూస్తున్నాం దృశ్య జగత్ అంతా. అప్పుడు ముక్తిని పొందినప్పుడు, భోగము అపోగము చరితార్థం అయినప్పుడు, చిత్తం ద్వారా చరితార్థం చేసుకున్నప్పుడు అది పురుషైన నా దృశ్యత, పురుషుడి ద్వారా చూడబడదు. ఇదంతా దృశ్య జగత్ అంతా ఈ పంచభూత శరీరం చూడబడదు. ముక్తిలో శరీర రాహిత్యంగా నిత్యానందంలో పరమాత్మతో ఓతప్రోతమై ఉంటాడు. శరీర రాహిత్యంగా ప్రకృతి తత్వంతో ఉత్పన్నమైన పదార్థాలతో సంబంధం లేకుండా ఈశ్వరానందంలో మోక్షంలో ఉంటాడు ఆ జీవాత్మ. అందుకే స్వరూపహానత్ నాశ ప్రాప్తి. ఇక్కడ ఈ స్వరూపం ప్రకృతి యొక్క స్వరూపం, దృశ్యం యొక్క స్వరూపం హాని కలిగింది. నాశనం అంటే కనిపించలేదు. నాశాన్ని తాత్వం పూర్తి నష్టం కాదు. నాతో వినశ్యతి పూర్తి వినష్టం కాదు. నాశనం కనిపించకపోవడం, అక్కడ దర్శనం కాకపోవడం అని చెప్పుకున్నాం. ఎందుకు ఇదే విషయాన్ని మళ్ళీ కష్టం ఎందుకు అలా అంటే నాశనం ప్రాప్తం అవుతుందని చెప్పి. ఎందుకు నాతో వినశ్యతి, కానీ పూర్తి వినష్టం కాదు. ఎందుకు కాదు? నాశనం అంటే వ్యక్త రూపంలో పురుషుడు చూడటం లేదు, కానీ అది మళ్ళీ నాతో వినశ్యతి పూర్తి వినష్టం కూడా కాలేదు. ఎందుకు వినష్టం కాలేదంటే ఆ విషయం చెప్తున్నాడు. కస్మాత్ ఎందువల్ల అంటే కృతార్థం ప్రతి నష్టమపి అనష్టం తద్ అన్య సాధారణత్వాత్. కృతార్థం ప్రతి నష్టమపి అనష్టం. కృతార్థం అంటే ఎవరికైతే భోగము అపోగము కృతార్థం అయిపోయింది, చరితార్థం అయిపోయింది. ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి ద్వారా మనము తత్వజ్ఞానం చేత మనం చరితార్థం చేసుకున్నాం, కర్మలను నాశనం చేసుకున్నాం. కర్మలు నాశనం చేయడం మనకు ముక్తి కలిగింది అన్నమాట, మోక్షం కలిగింది. అందుకే కృతార్థం ప్రతి ఎవరైతే ఆ కర్మలు నాశనం చేసుకున్నారో అది కృతార్థం ప్రతి నష్టం. ఆ కర్మలు చేసిన వ్యక్తికి ప్రతి ఇది నాశనం అయిపోయింది. ఈ సంసారం నాశనం అయిపోయింది, ఈ శరీరం నష్టం అయిపోయింది అన్నమాట. నష్టమపి అనష్టం. నష్టమైనప్పుడు అనష్టం. ఎందుకు అనష్టం అవుతున్నాం వల్ల నష్టం అని చెప్పి అంటే ఎవరైతే కర్మలను నాశనం చేసినా వాళ్ళకైతే నష్టం అయిపోయింది, శరీరము నష్టం అయిపోయింది. మళ్ళీ ఉత్పత్తి శరీర బంధంలోకి రాడు, ఈ ప్రకృతి యొక్క బంధంలోకి రాడు అనమాట. కానీ అనష్టం. నష్టం అయినప్పుడు కూడా అనష్టం. ఎందుకు అనష్టం? తద్ అన్య సాధారణత్వా. ఇంకా ఎవరైతే కృతకృతార్థం చేసుకోలేదో, అంటే భోగము అపవర్గము చరితార్థం కాలేదో. ఇప్పుడు ఒక జీవాత్మ వెళ్ళిపోయింది మోక్షంలోకి, కానీ అన్య జీవాత్మలు ఉన్నాయి కదా, ఇంకా చాలా మంది అనేక సంఖ్యలో జీవాత్మలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కృతార్థం చేసుకోవాలంటే, చరితార్థం చేసుకోవాలంటే భోగం అపవర్గము, వారి కోసం ఈ దృశ్య జగత్తు ఉంటుంది. తద్ అన్య సాధారణత్వ అంటే అన్య సామాన్య వ్యక్తి ఇంకెవరైతే ఉండదు, ఇంకా భోగం అపవర్గం ఇంకా చరితార్థం కాదు, వాళ్ళ కోసం ఈ దృశ్య జగత్తు ఉంటుంది. నీకు ఎవరైతే కృతకృతార్థం అయిపోయిందో, ఎవరైతే ముక్తిని పొందారో, భోగాన్ని అనుభవించి ముక్తిని పొందారో, వాళ్ళ కృతకృతార్థం వాళ్ళ పట్ల అది నష్టంగా ఉంటుంది, కనిపించదు. కానీ అనష్టం ఎవరికి? అనష్టం ఎదుర్కొంటుంది తద్ అన్య సాధారణత్వం. వేరే జీవాత్మ ఎవరైతే ముక్తిని పొందలేదో వారికి భోగము అపవర్గం చేసుకోవడం కోసము, భోగాపవర్గాన్ని సిద్ధించడం కోసం ఈ కర్మ రూపంలో ఈ దృశ్య జగత్ అంతా కనిపిస్తూ ఉంటుంది వేరే ఆత్మలకు ఎవరైతే ముక్తిని పొందలేదో. అందుకే తద్ అన్య సాధారణత్వ, అన్య వ్యక్తులకు కృతకృతార్థం చేయడం కోసం ఈ దృశ్య జగత్తు ఉంటుంది. కానీ ఎవరైతే కృతకృతార్థం చేసుకున్నారో కృతార్థం ప్రతి మాత్రమే నష్టం, కానీ అనష్టం అనష్టం అంటే పూర్తిగా తత్వరూపంలో నష్టం కాదు. ఎందుకంటే మళ్ళీ రావాలి కదా, మళ్ళీ ముక్తి అయిపోయిన కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అట్లా ఈ సృష్టి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటుందండి. అంతవరకు ఆ ముక్తిలో ఉండి తర్వాత మళ్ళీ వస్తాడు, ఇది ప్రకృతిలోకి వచ్చేస్తాడు అన్నమాట. శుభ కర్మాశయాన్ని పూర్తిగా నువ్వు చేసిన కర్మానికి నిత్యానంద పొందిన తర్వాత కాలాంతరంలో మళ్ళీ ఈ విషయంలో చాలా మంది రకరకాలు చెప్తారు. ముక్తి నుంచి మళ్ళీ తిరిగి రాదు, ముక్తి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదని చెప్తారు. కొన్ని ప్రమాణం వల్ల మనకు శాస్త్ర ప్రమాణం వల్ల ముక్తి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అంటే ఇది దీర్ఘకాలంగా ఉంటుంది, అనంత సుఖం ఉంటుంది, చాలా చిన్న విషయం కాదు, చాలా దీర్ఘకాలంగా. అంతవరకు ఉన్న తర్వాత మనం ఆటోమేటిక్గా వచ్చేస్తాం. అంటే సీమిత కర్మలకు ఫలితం కూడా సీమితంగానే ఉంటుందని. ఇప్పుడు ఎంత సీమితంగా అంటే మనం ఈశ్వరునికి సమానంగా ఎప్పుడు కాదు, జీవాత్మ ఈశ్వరునికి సమానంగా ఎప్పుడు కాలేదు. శుద్ధమైనప్పటికీ స్వతంత్ర సత్తా ఉన్నప్పటికీ కూడా ఈశ్వర పదార్థమైన జ్ఞానం ద్వారానే అది నిత్యానందం పొందగలుగుతుంది, కానీ సొంతంగా నిత్యానందం పొందలేదు. నువ్వు కొన్ని కర్మలు చేసి నిష్కామ కర్మలు చేసావు కాబట్టి ముక్తిని పొందగలిగావు. అక్కడ దీర్ఘకాల పర్యంతం నువ్వు అక్కడ ముక్తిలో ఉంటావు. చాలా అనంతకాలం, చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అనేక సృష్టిలు, అనేకటువంటి మనకి సృష్టి ఏదైతే కనిపిస్తుంది, అనేక కల్పాల వరకు అక్కడే ఉంటాం అనమాట. వేల కోట్ల సంవత్సరాల వరకు అక్కడే ఉంటాం. ఆ దీర్ఘకాలంలో మనకు కనిపించే, అందుకే ఆ దీర్ఘకాల ఉంటాం కాబట్టి మనకు ముక్తి నుంచి వస్తామా అనేది తర్వాత విషయం అన్నమాట. కానీ మనకు కొన్ని ప్రమాణం వల్ల ముక్తి నుంచి వస్తాం. అందుకే అప్పుడు మళ్ళీ అనష్టం, పూర్తి నష్టం కదా, మళ్ళీ ప్రకృతిలోకి వస్తాం. అప్పుడు మళ్ళీ సమాన స్థితిలోకి వస్తామంట.
పుణ్యం ఉండదు, పాపం ఉండదు, 0 స్థితిలో ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనం చేసే కర్మని బట్టి మనం పుణ్యకర్మలు చేసుకుంటే ముందుకు వెళ్తుంటే, మనం పాపం చేసుకుంటే మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసి మళ్ళీ ముక్తిని పొందడం లేదా భోగాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ నా పుణ్యము నా పాపం లేకుండా సామాన్య స్థితిలో పుడతామట. పుణ్యం లేదు, పాపం లేదు మన దగ్గర, సామాన్య 0 స్థితిలో ఉన్నాం. అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. మనకు స్టార్ట్ అయ్యి అప్పుడు మనం ప్రకృతి సంబద్ధం కావాలన్నా ఎటువంటి కర్మలు చేస్తామో ఆ కర్మలను బట్టి మనం మళ్ళీ ముందుకు మన ప్రగతి అనేది ఉంటుంది అనమాట. అస్తు. తో ఇక్కడ కృతార్థం ప్రతి ఎవరైతే కృతార్థం చేసుకున్నారో, మోక్షాన్ని భోగాన్ని అనుభవించారో, మోక్షస్థితిని పొందారో వాళ్ళకి నష్టమపి అనష్టం. కానీ నష్టం అంటే వాళ్ళకి ప్రకృతి దృశ్యం కనిపించలేదు, కానీ సత్తా రూపంలో ఉంటుంది. ఎందుకోసం ఉంటుందంటే తది అన్య సాధారణత్వం, వేరే ఇంకా జీవాత్మలు ఎవరైతే ఉన్నారో ముక్తిని పొందలేదో వారి కోసము ఈ దృశ్య జగత్తు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. అదే విషయాన్ని చెప్పారు ఇక్కడ. కృతార్థం ఏకం పురుషం ప్రతి దృశ్యం నష్టం అపి అదే చెప్పిన మళ్ళీ నాశం ప్రాప్తం అపి అనష్టం. ఎందుకు? తద్ అన్య పురుష సాధారణత్వాత్. చూడు, కృతార్థం ఏకం పురుషం, ఎవరైతే కృతార్థం చేసుకుని ఒక పురుషుడే కదా, ఒక జీవాత్మే కదా. కృతార్థం ఏకం పురుషం ప్రతి దృశ్యం నష్టం, అతని ఆ జీవాత్మ అయితే ముక్తిని పొంద వాళ్ళకి అది, ఎందుకంటే మన శరీర సంబంధంలోకి రాడు, ప్రకృతి యొక్క సంబంధంలోకి రాడు. నష్టం అంటే నాశం, అంటే నష్టం అంటే నాశం అంటే కనిపించడం లేదు, నాశనం అయిపోయింది, దృశ్య జగత్తు కనిపించలేదు. అంటే నాశం ప్రాప్తం అనష్టం అంటే సత్తా రూపంలో ఉంది. ఎందుకు ఉందంటే మళ్ళా తది అన్య పురుష సాధారణత్వాత్. అది నీవు కృతజ్ఞత చేసుకున్నాడు, నీకు ప్రకృతి సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపోయావు, మోక్షంలోకి వెళ్ళిపోయావు. కానీ అది నష్టం కాలేదు. ఎందుకు నష్టం కాలేదంటే తది అన్య పురుష సాధన, అన్య పురుషులు ఎవరైతే ఉన్నారో, జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాటికి భోగం ఆపోదం చరితార్థం చేసుకోవడం కోసం ఈ ప్రకృతి అనేది దృశ్య స్వరూపం అనేది ఉంటుంది. అదే చెప్పాడు మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ. నష్టమపి అంటే ఇక్కడ నాశం అంటే నష్టం అని ఒకటే అండి. నాశం ప్రాప్తి అనష్టం అని చెప్పాం. అస్తు. ఇక్కడ చూడండి మళ్ళీ అదే విషయాన్ని కొంచెంగా సూక్ష్మంగా చెప్తున్నాడు. కుశలం పురుషం ప్రతి నాశం ప్రాప్తం అపి అకుశలాన్ పురుషాన్ ప్రతి నా కృతార్థమితి తేషాం దృశేహి కర్మ విషయతాం ఆపన్నం లభత ఏవ పరరూపేణ ఆత్మరూపం ఇది. చూడండి ఏం చెప్పాడంటే కుశలం పురుషం ప్రతి అంటే కుశల పురుషుడు, జ్ఞాని పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే జ్ఞానం ద్వారా, శుద్ధ జ్ఞానం ద్వారా ఎవరైతే కర్మలు నాశనం చేసుకున్నారో, కుశల పురుషం ప్రతి నాశం ప్రాప్తం, అది నాశనం అయిపోయింది. ఏంటి? ఈ దృశ్య జగత్ అంతా ఈ శరీరంతో నాశనం చేసుకున్నాడు. అంటే ఆ కర్మలు నశించిపోయినప్పుడు చిత్తం అనేది తన ప్రకృతి విలీనం అయిపోతుంది. ప్రతి జీవాత్మ ప్రకృతి సంబద్ధమైనప్పుడు ప్రతి ఆత్మ జీవాత్మ సంయోగం ఉందన్నమాట. సంయోగం ఉన్నప్పుడు నీ కర్మలు నాశనం చేసుకున్నప్పుడు ఆ జీవాత్మ యొక్క అత్యంత సన్నికటంగా దగ్గరగా ఉండేటువంటి చిత్తం అనేది, ఈ శరీరం అనేది అది ఆ చిత్తంలో ఉండే సంస్కారాలతో పాటు క్లేశాలు దగ్ధం చేసినప్పుడు అది నష్టం అయిపోతుంది, ప్రకృతి విలీనం అయిపోతుంది అన్నమాట. ప్రకృతి విలీనప్పుడు మళ్ళీ ప్రకృతి సంబంధం ఉండదు అన్నమాట. అందుకే ఆ రకంగా నాశనం చేసేసామన్నమాట. కుశలం పురుషం ప్రతి నాశం ప్రాప్తం అపి అకుశలాన్ పురుషాన్ ప్రతి, ఇంకా అకుశల పురుషులు ఏవైతే ఇంకా మోక్షాన్ని పొందలేదు, ఇంకా కుశలత్వం పొందలేదు, అంటే జ్ఞానం పొందలేదు, ఇంకా అవిద్యాగ్రస్తులే ఉన్నారో వాళ్ళ పట్ల నా కృతార్థం ఎత్తి, వాళ్ళకి ఇంకా వాళ్ళకి కృతార్థం కాలేదు, అంటే భోగం అపోద్ధము చరితార్థం కాలేదు. కాబట్టి తేషాం వాళ్ళ కోసము దృశి ఆత్మ యొక్క వాళ్ళ జీవాత్మ అంటే అన్య జీవాత్మ అవుతున్నారు వాళ్ళ చరితార్థం కోసము కర్మ విషయతాం ఆపన్నం. ఇది ఈ దృశ్య జగత్తులో కర్మ విషయత రూపంలో ప్రాప్తమే ఉంది. అంటే ఈ దృశ్య జగత్ అంతా సృష్టి రూపంలో మనకు నిర్మించబడింది. ఎందుకు? అన్య జీవాత్మలు కూడా చరితార్థం చేసుకోవడం కోసం. అందుకే అది చెప్పాడు లభత ఏవ పరరూపేణ ఆత్మరూపం ఇది. ఎందుకోసమే పరరూపేణ అంటే అన్య పురుషుల కోసం ఆత్మరూపం తన యొక్క స్వరూపాన్ని ఇక్కడ ప్రాప్తమే ఉంది, పొంది ఉంది. ఈ దృశ్య జగత్ అంతా పరరూపేణ ఆత్మరూపం ఇది లభత అంటే ఆత్మరూపాన్ని అంటే తన స్వరూపాన్ని ఇక్కడ ప్రకటించి ఉంది, ఉత్పన్నమై ఉంది. ఈ దృశ్య జగత్ అంతా కూడా కుశల పురుషులు ఎవరైతే ఉన్నారో, జ్ఞాన పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చరితార్థం చేసుకున్నారు. చరితార్థం చేసుకునే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఈ కర్మ విషయత, ఈ దృశ్య జగత్ అంతా మనకు కర్మ విషయతను పొందింది. అందుకే పరరూపేణ ఆత్మరూపం ఇది లభత అంటే పరరూప అంటే దృష్టిలో అన్య జీవాత్మల కోసము ఇది తన ఆత్మస్వరూపాన్ని, దృశ్య యొక్క స్వరూపాన్ని ఇక్కడ ప్రకటావస్థలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సమస్త ప్రాణులు అంటే ముక్తిని పొందేందుకు ఈ సమస్త ప్రాణులు ముక్తిని పొందాలంటే సమస్త ప్రాణులు ఇక్కడ చాలా అనంతం ఉన్నాయండి. అందుకే ఈ సంసార చక్రం నిరంతరం నడుస్తూ ఉంటుందన్నమాట. కొన్ని ఆత్మ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, చక్రం నడుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీర్ఘకాలంగా ఉంటుంది. కాబట్టి ఈ అనాది
అనాది సంబంధం అనేది సంయోగం అనేది ఉంటూ ఉంది. అంటే ప్రకృతితోటి జీవాత్మ యొక్క సంయోగం అనేది అనాది కాలం నుంచి నడుస్తూ ఉంది. అంటే ఒక ఆత్మ వెళ్ళిపోవచ్చు, ముక్తిని పొందవచ్చు, మళ్ళీ తిరిగి వస్తుంటుంది కదా, అట్లా ఈ చక్రం నడుస్తూ ఉంటున్నమాట. సంసార చక్రం నడుస్తూ ఉంటుందా, సృష్టి ప్రళయ చక్రం కూడా నడుస్తూ ఉంటున్నమాట. ఇది అనాది కాల సంబంధం అనమాట. కాబట్టి ఏ జీవాత్మ అయితే పొందలేమో వాటి కోసం ఈ కర్మ విషయతకు పొంది ఉంటుంది. ఎందుకంటే అన్య జీవాత్మ కూడా కళ్యాణం జరగాలి కాబట్టి, అంటే మోక్షం కలగాలి కాబట్టి. అదే విషయాన్ని చెప్పాడు మళ్ళా. అతశ్చ అందువల్లనే దిక్ దర్శన శక్తి నిత్యత్వాద్ అనాది సంయోగ వ్యాఖ్యాత. అందుకే ఈ దృక్శక్తి అంటే దృక్శక్తి అంటే ఈ జీవాత్మ శక్తి, దర్శన శక్తి అంటే బుద్ధి శక్తి యొక్క నిత్యత్వాద్ ఏంటి, అనాది సంయోగ నిత్యత్వాద్, ఇది అనాది సంయోగం నిత్యంగా ఉంది అనేది మనం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ దృక్శక్తి, దర్శన శక్తి అనేది ఈ అనాది సంయోగం నిత్యంగా ఉంటుంది. ఎందుకు, ఒక పురుషు జీవాత్మ చరితాలు చేసుకున్నప్పుడు ఆయన దృష్టికి నష్టం అయిపోయింది, సంసారం ప్రకృతి అనేది నష్టం అయిపోయింది. కానీ ఇంకా వేరే జీవాత్మ కదా, వాళ్ళ రూపంలో అది సంయోగం ఉంటుంది. కాబట్టి ఇందుకే ఈ దృక్శక్తి, దర్శన శక్తి ఈ సంబంధం నిత్యమైంది, శాశ్వతమైంది అని చక్కగా నడుస్తూ ఉంటున్నమాట. అందరూ ఒకేసారి వెళ్ళలేదు కదా. కాబట్టి ఈ ప్రకృతి సంబంధం అనేది జీవాత్మకు ఈ ప్రకృతితో సంబంధం నిత్యంగా సంయోగం అనాది కాలం నడుస్తూ ఉంది. అందుకే దృక్శక్తి, దర్శన శక్తి నిత్యత్వాత్ అనాది సంయోగ వ్యాఖ్యాత. అనాది సంయోగం అనేది నిత్యంగా ఉండటం వల్ల ఈ సంబంధం నడుస్తూ ఉంటుంది. అందుకే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది ఇక్కడ. తథాచోక్త, ఇది విషయం అందుకే చెప్పారు. ఏం చెప్పండి వేరే ఆచార్యులు, ధర్మీణాం అనాది సంయోగాత్ ధర్మ మాత్రానామపి అనాది సంయోగ ఇది. అందుకే ధర్మీణాం అనాది సంయోగం, ధర్మి అని జీవాత్మక, ధర్మ మాత్రానామపి అంటే బుద్ధి తత్వం ఏదైతే ఉందో, ప్రకృతి పాంచభౌతికాలతో ప్రకృతితో ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి సంయోగం, ధర్మ అంటే బుద్ధి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనాది సంయోగం కూడా మనకు స్పష్టమవుతుంది. అంటే ధర్మం అంటే జీవాత్మ, ఇక్కడ ధర్మం అంటే బుద్ధి తత్వం అంటే సంయోగం, ప్రకృతి వల్ల ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంయోగం కూడా, అంటే పైన చెప్పిన వాక్యాన్ని వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు ఇక్కడ. కాబట్టి ఇది అనాదికాల సంయోగం అనే సంబంధం ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. జీవాత్మకి ప్రకృతి యొక్క సంబంధము నిరంతరంగా నడుస్తుంటుంది. ఎవరైతే చరితార్థం చేసుకునేదో వాళ్ళకు ఇది నష్టం అయిపోతుంది. కానీ నష్టం అంటే పూర్తి నష్టం కాదు, కానీ వేరే జీవాత్మల ప్రయోజనం కోసం ఉంటుంది, భోగం అపవర్గం సిద్ధించడం కోసం ఉంటుంది. కానీ ఎవరైతే చరితార్థం చేసుకునేదో, కృతార్థం ప్రతి నష్టం, ఎవరైతే కృతార్థం చేసుకునేదో, భోగం అపవర్గం సిద్ధం చేసుకునేదో వాళ్ళ పట్ల ఇది దృశ్య జగత్తు మళ్ళా పురుషేణ నా దృశ్యతే, పురుషుడు ద్వారా మళ్ళీ చూడబడదు. అంటే ముక్తిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ముక్తిని ఇవన్నీ కనిపించామన్నమాట. ముక్తిని ఇవన్నీ కనిపించదు. అక్కడ శరీర సంబంధమే ఉండదు, ప్రకృతితో సంబంధమే ఉండదు అన్నమాట. అది స్వతంత్ర సత్తా రూపంలో తన ఆత్మ స్వరూపంలో విలీనమై ఉంటాడు. అంటే పరమాత్మ సహాయంతో నిత్యానందంలో ఉంటాడు అక్కడ అని ఇక్కడ మనం ఈ అనాది సంయోగం అనేది నిత్యకాలంగా ఉంటుంది అది అని చెప్పుకున్నాం. కాబట్టి కృతార్థం ప్రతి నష్టం అయినప్పటికీ కూడా అన్య సాధనత్వ వాళ్ళ పట్ల ఇది అనష్టంగా ఉంటుంది. అంటే దృశ్య రూపంలో మనకి కనిపిస్తుంటుంది అని చెప్పుకున్నాం. అస్తు, ఇప్పుడు ఇందులో సందేహం ఉంటే చెప్పండి. మహోదయ శుభోదయం. మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఎంత పుణ్యాత్ముడైనా ముక్తి పొందిన తర్వాత మళ్ళా తిరిగి భూమి మీదకు, ఆ పుణ్యం అయిపోయిన తర్వాత భూమి మీదకి రావాల్సిందని చెప్పారు కదా, వస్తారని చెప్పారు కదండి. మరి ప్రహ్లాదుడు, నచికేతుడు, భక్త మార్కండేయ, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, రాఘవేంద్ర స్వామి ఇటువంటి పుణ్యాత్ములు ఉత్తములు మళ్ళీ వస్తారండి? మరి వస్తారండి. ఎందుకంటే మనకు అన్ని ప్రమాణాలు మనం చేసే కర్మలు సీమితమైనప్పుడు దాని ఫలితం కూడా సీమితంగా ఉంటుంది. ఎక్కువ చేసినందుకే నువ్వు ప్రయత్న విషయం చేసి దీర్ఘకాలం వరకు నీకు ముక్తి నిత్యానందాన్ని పొందుతూ ఉన్నావంట. అది తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. అది దీర్ఘకాలం. ఇటువంటి సృష్టి ప్రళయం సృష్టి ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు జరగాలన్నమాట, మళ్ళీ వస్తుంది. అట్లా మనకి ప్రమాణాలు చెప్తున్నామట. మనం చెప్పింది కాదు, ఇది ప్రమాణం ఉంది, వేదశాస్త్రాల్లో ఉంది. కాబట్టి పునరాగమనం వస్తుంది మళ్ళా. అంటే ముక్తి పొందిన తర్వాత కూడా పుణ్యాత్మలందరూ కూడా ఎన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ రావాల్సిందండి, భూమి మీదకి మళ్ళీ రావాల్సిందండి. ధన్యవాదాలు. చాలా మంది ఇంట్లో మతభేదాలు రాదు అని చెప్పి ఏదో వివాదం చేస్తున్నారు. ఎందుకంటే మాకు చూడలేదు, ముందు అంతవరకు వెళ్తే తర్వాత విషయం వస్తామా తర్వాత విషయం. అందుకే ముక్తిని పొందిన తర్వాత తీస్తున్నామంట. అంటే అంతవరకు అవసరం లేదు. మనం మన సమాధి స్థితి కలిగిన అసంప్రజా సమాధి వివేక ఖ్యాతి కలిగిన ఉంటే మనకు స్పష్టం అవుతుందండి మన యథార్థ జ్ఞానం. ఇప్పుడు మనకి చాలా మంది అంటే సిద్ధాంత ప్రకారం శబ్ద ప్రమాణం బట్టి మనం వివాదం చేస్తూ ఉంటాం. మన ముందు సమాధి స్థితి లేదు మనకు, కానీ మన ప్రమాణం బట్టి ప్రమాణం ఆధారపడి వేదాల్లో ఉపనిషత్తుల్లో ఇంకా అన్ని ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి మన పునరాగమనం వస్తుంది జీవాత్మ
జీవాత్మకి అని ప్రమాణం బట్టి మనం చెప్పుకుంటాం. కొన్ని విషయాలు ఏదైనా రాదు మళ్ళీ వెళ్ళిపోతుంది, అదే ఏదో ఒకటి జరుగుతుంది కదా, ముందు వెళ్ళని, ముందు ముక్తిని పొందామంటే తర్వాత విషయం అన్నమాట. అదేనండి. అది నేను చెప్తూ ఉంటాను అన్నమాట. కానీ వస్తారని చెప్పి ప్రమాణాలు చెప్తున్నాయని మనకు అందరూ రావాలి. ఇప్పుడు అంటే వీళ్ళు ఇప్పుడే వెళ్ళేదంతా, వీళ్ళు దీర్ఘకాలం వరకు అనంతంగా ఇప్పుడు మన దేవి దేవతను పూజిస్తున్న వాళ్ళంతా ముక్తిలో ఉండాలి, నిత్యానంద పరమాత్మలో లీనమై ఉన్నారు. అంతా ఋషి మహర్షి ఎవరికి చెప్పుకున్నామో వాళ్ళ ముక్తి అవస్థలో ఉన్నారు అన్నమాట. అదంటే అంటే మన కాలం భూమి మీద మన కాలం వాళ్ళ కాలం వేరని చెప్తారు కదండి. జీ జీ అది భిన్నంగా ఉంటుంది. అక్కడ ముక్తి పొందిన వాళ్ళకు ప్రకృతితో తయారైన తత్వంతో సంబంధం ఉండదు, తన ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటారు అన్నమాట నిత్యానందంలో. అప్పుడు ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు భౌతిక శరీరం ఉండదండి, ఇంకా భౌతిక శరీరం ఉండదు, ఈ ప్రకృతితో సంబంధమే ఉండదు అన్నమాట. ప్రకృతి సంబంధం అనే ప్రకృతి ఉన్నప్పుడే ఈ సంబంధం ఉంటుంది, ప్రకృతి ఉండదు అన్నమాట అతనికి. అందుకే నా దృష్టి పరరూపేణ భోగ అపవర్గార్థాయాం కృతాయాం పురుషే నా దృశ్యతే అని చెప్పి చెప్పుకున్నాం. అంటే భోగము అపవర్గం చరితార్థం ఏమిటి తర్వాత ఈ దృశ్య జగత్ అంతా ఆత్మకు ఉండదు, తన ఆత్మస్వరూపం లీనమై ఉంటాడు అన్నమాట. ప్రకృతి సంబంధమే ఉండదు అన్నమాట. ఈ పంచభూతాలతోటి ఈ శరీరంతో సంబంధం ఉండదు, శరీర రహితమైన స్థితి ఉంటుంది. జీ ధన్యవాదాలు మహోదయ. నమస్కారం ముందు అంతర్గత స్థితిని పొందాలి అన్నమాట. జీ విశాలాక్షి గారు నమస్కారం అండి. ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 1000 కోట్ల సంవత్సరాలు ఆ ముక్తావస్థలో ఉండి అంటే ముక్తి పొందిన జీవాత్మ ఆ ఆనందాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ 0 అవస్థతో పాపపుణ్యాలు ఏమీ లేకుండానే మళ్ళీ జన్మిస్తాడు అని వీళ్ళు చెప్పారని చెప్పారు కదా మీరు. అంటే మరి అప్పుడు కర్మలు నిశ్శేషమైపోయి 0 అవస్థలో ఉండి మళ్ళీ పుట్టేటప్పుడు ఏ కుటుంబంలో ఏ జాతి ఆయుహు భోగాలతో పుడతాడు, ఎలా పుడతాడు? సామాన్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కర్మలు నష్టం చేసి వెళ్ళాం కదా మనము, దాన్ని కర్మలు వినాశం చేసుకుంటే దగ్ధం చేసి చేసుకున్నాం. పుణ్యకర్మాసం పేరు కర్మలు నష్టం, ఆ కర్మలను బట్టి ఆధారంగా బట్టి అక్కడ సామాన్య స్థితి అంటే పుణ్యం పాపం ఎక్కువ అటువంటి జీవాత్మలు చాలా ఉంటాయి, అటువంటి కుటుంబాలు ఉంటాయి, సామాన్య స్థితిలో ఉండే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, అక్కడికి పంపించేస్తాడు. ఆ కర్మల సిద్ధాంతం ఆయనకు తెలుసు కదా, ఏ కుటుంబం ఎక్కడ ఉందని. సామాన్య స్థితిలో ఉండే వాళ్ళ కుటుంబానికి పంపించేస్తామట, సామాన్య స్థితికి పంపిస్తాడు. అంటే ఇప్పుడు నీలో ఏ కర్మలు అయితే ఉన్నాయో గుణకర్మ స్వభావం బట్టి అదే కుటుంబానికి పంపించేస్తాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకదే రావు కదా, ఎన్నో పుణ్యాత్మలు ఉంటారు, చాలా మంది కర్మలు చేసే వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబానికి పంపిస్తాడు. అవి పరమాత్మ కర్మల సిద్ధాంతం మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఏ జీవాత్మ ఏ కర్మలు చేస్తుందో మొత్తం అన్ని పరమాత్మకు అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా ఎక్కడ ఏది పంపించాలో కర్మల సిద్ధాంతం ప్రకారం అక్కడికి పంపించేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఆయన కర్మలు స్టార్ట్ అవుతాయి. ఓకే, ధన్యవాదాలండి. అస్తోని ఇంకా హరిశివం మహోదయ, మరి అటువంటి జీవాత్మలు వచ్చినప్పుడు ఈ ప్రకృతి కూడా శుద్ధంగా ఉంటుందా? అప్పుడు మామూలుగా ఇప్పుడు నీ కర్మను బట్టి సామాన్యంగా వస్తా, ప్రకృతి శుద్ధంగా ఉంటుంది, బాగానే ఉంటుంది, మంచి కుటుంబంలోకి వెళ్తున్నా. అప్పుడు ఆ రకంగా వచ్చేసరికి సృష్టి ఎన్ని రకాలుగా మారిపోతుందో. ఈ సృష్టి అనేది అన్ని రకాల సత్వయుగంలో ఉండొచ్చు, త్రేతాయుగంలో ఉండొచ్చు, లేదా ద్వాపర యుగంలో ఉండొచ్చు, లేదా కలియుగంలో ఉండొచ్చు. ఏ స్థితిలో మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఇది ఒక్క లోకమే కాదు కదా, ఇది ఒక్క లోకమే కాదు, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం చెప్పాను. వాళ్ళ కర్మను బట్టి వేరే లోకాలకు పంపించే, ఇదే లోకంలోకి రావాలని ఉంది, రూల్ ఏముంది? మనకి తెలియని లోకాలు, తెలియని ప్రపంచం చాలా ఉంది, అనంతంగా ఉంది అన్నమాట. ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకోవడం. అందుకే ఈ ప్రకృతి, జీవాత్మ, ప్రకృతి, ఇంకోటి మన ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకున్నాం, పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకున్నాం, యథార్థంగా తెలుసుకున్నాం, ఇది అనంతంగా ఎంతమంది తెలుస్తుంది అన్నమాట. చాలా ఉన్నాయి, ఇది ఒక లోకం కాదు. అక్కడికి వెళ్ళి మన జన్మ కలుగుతుంది అన్నమాట. మన కర్మలు ఎక్కువ ఇదిగా ఉన్నాయనుకోండి, ప్రారంభ కర్మ ఎక్కువగా ఉన్నాయండి, పాపకర్మ ఎక్కువ ఉన్నాయండి, అప్పుడు ఇప్పుడు త్రిలోకంలోకి వస్తాం. దీనికంటే ఉత్తమమైన లోకాలు చాలా ఉన్నాయి, మంచి మంచి లోకాలు ఉన్నాయి. 32 విభూతి పాదంలో వస్తాయండి. 32 లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం కల్పన చేస్తారు, అది మొత్తానికి ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు అన్న. మనకు సామర్థ్యాన్ని బట్టి ఇలా చెప్తాము. కాబట్టి ఆ రకంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అట్లా మన ముందు మన లక్ష్యం ఏంటంటే మన సమాజం ద్వారా ముందు ప్రకృతి ఏంటి, ప్రకృతి జీవాత్మ ఏంటి, ముందు మన స్వరూపం మనం తెలుసుకోవాలి. మన స్వరూపం తెలిసినప్పుడు ఈ ప్రకృతి బ్రహ్మాండం యొక్క స్వరూపం తెలుస్తున్నాడు. ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకున్న తర్వాత మనకి నిజంగా ఏంటి యథార్థ జ్ఞానం ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతాం అంట. కాబట్టి ఇప్పుడు మన కల్పనాతీతం అంట, మన కల్పన లేదు కాబట్టి ఆ ప్రయోగంలోకి వెళ్తున్నాం. ప్రయోగం చేసినట్టే ఆ సమాధి పొందినప్పుడు ఇవన్నీ మనకు ప్రకృతి యొక్క రహస్యం అంతా యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఈ జన్మలోనే ఈ శరీరంతోనూ సమాధి స్థితిలో కూర్చున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క రహస్యం అంతా నీకు
యథార్థ బోధన ఇస్తుంది, యథార్థం కనిపిస్తుంది. ఆ తత్వజ్ఞానం ద్వారా నీకు యథార్థంగా అర్థమవుతుంది అన్నమాట. అప్పుడే మనకి ఇంత ఈ విషయంలో, ముక్తి విషయంలో మళ్ళీ వస్తుందో రాదు కూడా నీకు అక్కడే స్పష్టం అవుతున్నాం. ఇప్పుడు మన శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. అందుకే యథార్థంగా తెలుసుకోవాలన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి, ఆ తర్వాత విషయం. కాబట్టి మన శబ్ద ప్రమాణం బట్టి మన పునరాగమనం ఉందని చెప్పి ఉపనిషత్తులు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. అదే మన చిత్తంలో గుడికి వెళదాము అనుకున్నప్పుడు గుడికే వెళ్తాము, సినిమాకి వెళ్దాము అనుకున్నప్పుడు సినిమాకే వెళ్తాము. అలాగే మన ఆత్మ సంస్కారం ఎలా ఉంటే దాని ప్రకారంగా వస్తాము. దాని ప్రకారం వస్తూ ఉంటామండి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం చూద్దామండి. చూడండి, ఇప్పుడు ఈ సంయోగం ఇప్పుడు మనం చెప్పాం. ఏం చెప్పాము? కృతార్థం ప్రతి నష్టమైపు అనష్టం తత్ అన్య సాధారణత్వాత్ అని. కృతార్థం చేసుకునే వ్యక్తి ప్రతి ఇది నష్టం అవుతుంది, అన్య జీవాత్మల కోసం ఇది ఈ సృష్టి దృశ్య జగత్తు కనిపిస్తుంది చెప్పాం. సో చెప్పిన తర్వాత ఈ సంయోగం యొక్క స్వరూపం ఏంటి అని మళ్ళీ చెప్తున్నామాట. సంయోగం యొక్క స్వరూపం చెప్పడం కోసం ఈ సూత్రం ఉత్పన్నం అవుతుంది. ఇది 23 సూత్రం చూడండి. స్వామి ఏంటండి? స్వస్వామి శక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. ఏంటండి? నెక్స్ట్ సూత్రం చూడండి. స్వస్వామి శక్తియో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. ఓకేనా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి? వచ్చి పోయింది మహోదయ. వచ్చి వెళ్ళిపోయిందా? ఓకే అండి. ఓకే, అస్తు. ఓకే అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 23వ సూత్రం యొక్క అవతరణిగా చూడండి. సంయోగ స్వరూపం అభిదత్స ఇదం సూత్రం ప్రవృత్తే. అంటే సంయోగం యొక్క స్వరూపం చెప్పడం కోసం ఈ సూత్రం ప్రవృత్తమైంది, అంటే చెప్పబడుతుంది. ఈ సూత్రము సంయోగం స్వరూపం అంటే ఏమిటో చెప్పడం కోసం ప్రారంభించామంట. ఏంటి అది సంయోగము? స్వస్వామి శక్తియో స్వరూపోపలబ్ధి, అంటే ఉపలబ్ధి అంటే కారణం, స్వరూపోపలబ్ధి హేతు కానీ సంయోగం అని చెప్పాం. అంటే స్వ అంటే ప్రకృతితో ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రకృతితో ఉత్పన్నమైన పదార్థాలు అంటే గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో. ఇంకా స్వామి అంటే జీవాత్మ యొక్క గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో, జీవాత్మ యొక్క గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. స్వామి శక్తి అంటే జీవాత్మ శక్తి, ప్రకృతి యొక్క శక్తి, వీటి యొక్క స్వరూపోపలబ్ధి అంటే జీవాత్మ యొక్క స్వరూపము, ప్రకృతి యొక్క స్వరూపం యొక్క ఉపలబ్ధి అంటే జ్ఞానము, అది సంయోగం అని చెప్పారన్నమాట. అంటే ఈ గుణం యొక్క స్వరూపం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సంయోగం అంటే, జీవాత్మ యొక్క స్వరూపము, ప్రకృతి యొక్క స్వరూపం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సంయోగం కింద చెప్పామట. సంయోగం అంటే ఏమిటి? ప్రకృతి పదార్థంలో ఉన్నటువంటి గుణకర్మ స్వభావాలు, ఇంకా ఆ జీవాత్మ గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి యొక్క స్వరూపం యొక్క జ్ఞానమే. అంటే ఈ స్వరూప జ్ఞాన కారణం ఏంటి అంటే జీవాత్మకు శక్తిని తెలుసుకోవాలన్నా, ఇంకోటి ప్రకృతి యొక్క శక్తిని తెలుసుకోవాలన్నా వీటికి కారణం సంయోగము. కారణం ఏంటి? హేతు అంటే సంయోగము. ఈ సంయోగం వచ్చింది కాబట్టే, అంటే ప్రకృతి తోటి ఈ జీవాత్మకు సంయోగం కలిగింది కాబట్టి మనకు ఈ సంయోగమే కారణం. ఎందుకు? జీవాత్మ యొక్క స్వరూపం తెలుసుకోవడం కోసము, అదేవిధంగా ప్రకృతి యొక్క స్వరూపం తెలుసుకోవడం కోసము ఈ సంయోగము కారణము అని చెప్పినాం. అంటే ఈ సంయోగం ఉన్నప్పుడే నిజంగా యథార్థంగా జీవాత్మ తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది, అదేవిధంగా ప్రకృతి యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోగలుగుతుంది అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అంట. చూడండి, ఇదే విషయాన్ని ముఖ్యంగా చెప్పిన స్వామి శక్తి అని. స్వ అంటే ప్రకృతి శక్తి, స్వామి అంటే జీవాత్మ యొక్క శక్తి యొక్క స్వరూపోపలబ్ధికి కారణం ఏంటంటే ఈ సంయోగము. స్వరూపోపలబ్ధి కన్నా దీని యొక్క యథార్థ జ్ఞానికి కారణం ఏంటంటే ఈ సంయోగం అని చెప్పాం. ఓకే, కారణం అంటే సంయోగం, రెండు ఒకటి. ఇక్కడ హేతు సంయోగం రెండు పర్యావాచ శబ్దాలు.
ఉపలబ్ధికి కారణం ఏంటి? సంయోగము అని చెప్పుకున్నాం. అస్తు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏమంటున్నా అంటే చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి. పురుష స్వామి దృశ్యేన స్వేన దర్శనార్థం సంయుక్త. ఏంటి ఇక్కడ? పురుష స్వామి దృశ్యేన స్వేన దర్శనార్థం సంయుక్త. ఇక్కడ పురుష అంటే ఏమిటి? స్వామి. దృశ్యేన స్వేన అంటే దృశ్య జగత్ ఏతుందో వాటి దర్శనార్థం సంయుక్త. దర్శనం అంటే యథార్థ జ్ఞానం కోసం ఈ సంయోగం కలిగింది. అంటే పురుషుని యొక్క స్వరూపము దృశ్య యొక్క స్వరూపం యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకోవడం. దర్శనం అంటే తత్వజ్ఞానం కోసమే ఈ సంయుక్తం ఏర్పడింది, సంయోగం ఏర్పడింది. తస్మాత్ అందువల్లనే తస్మాత్ సంయోగాత్ దృశ్యస్య ఉపలబ్ధి యా సా భోగ. అందువల్లనే ఈ సంయోగం అవుతుందో తస్మాత్ సంయోగాత్ దృశ్యస్య ఉపలబ్ధి. సంయోగం అంటే దృశ్యం యొక్క ఈ ప్రకృతి యొక్క స్వరూపం, జీవాత్మ యొక్క స్వరూపం, శరీరం యొక్క స్వరూపం ఏదైతే ఉందో తస్య ఉపలబ్ధి యా సా భోగ. అంటే దృశ్యం యొక్క ఉపలబ్ధి ఎక్కడైతే ఉంటుందో దాన్ని అక్కడ భోగం కలుగుతుంది. యాతు ద్రష్టు స్వరూపోపలబ్ధి. ద్రష్ట అంటే యొక్క జీవాత్మ యొక్క స్వరూప ఉపలబ్ధి ఎప్పుడైతే ఉంటుందో, యథార్థ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, సో అపవర్గ, దాన్ని మోక్షం అని చెప్పుకున్నాం. కాబట్టి దృశ్య స్వరూపం యొక్క ఉపలబ్ధి ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు భోగం కలుగుతుంది. జీవాత్మ యొక్క స్వరూప ఉపలబ్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు అపవర్గం కలుగుతుంది అని చెప్పుకున్నామట. అందుకే ఏం చెప్పంటే దర్శన కార్యావసాన సంయోగ ఇది దర్శనం వియోగస్య కారణముక్తం. దర్శనం వియోగస్య కారణముక్తం అంటే దర్శన కార్యావసాన సంయోగ అంటే మన దర్శన కార్యం అంటే ఇప్పుడు దృశ్యంలో మన కృతార్థం నష్టం అని చెప్పాం కదా. దర్శన కార్యం సమాప్తమైనప్పుడు, దర్శన కార్య అవసాన సమాప్తమైనప్పుడు ఈ సంయోగం ఏమవుతుంది? అవసానం అయిపోతుంది. ఇప్పుడు జీవాత్మ యొక్క భోగం అపవర్గం చరితార్థమైనప్పుడు ఏమవుతుంది? దర్శన కార్యావసన అంటే సంయోగం దర్శన కార్యావసన సమాప్తం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఈ సంయోగం అనేది మళ్ళీ ఉండదు అనమాట. కాబట్టి అవసానమైన సంయోగానికి అవసానం చేయడమే ఇక్కడ జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఈ సంయోగం నాశనం చేయాలని యథార్థ దర్శనం చేసుకోవాలి. అంటే తత్వజ్ఞానం ద్వారా తత్వజ్ఞానం ద్వారా మనం ఈ యథార్థ జ్ఞానంతో ఈ దృశ్య జగత్తును మనం సంయోగాన్ని దూరం చేసుకోవచ్చు అని చెప్పామన్నమాట. అస్తు. దర్శన కార్యావసాన సంయోగ. ఈ సంయోగం అంటే దర్శనం అవసానమైనప్పుడు ఈ సంయోగము తొలగిపోతుంది. అందుకే దర్శనం అనేది వియోగస్య కారణముక్తం. ఈ దర్శనం అంటే తత్వజ్ఞానం. ఈ తత్వజ్ఞానం వియోగస్య కారణముక్తం. ఈ దర్శనం వచ్చింటే వియోగం అంటే ఈ అవిద్యార్థి ఏదైతే ఉందో వియోగం దానికి విరుద్ధమైంది. అంటే వియోగస్య కారణం అంటే ఈ సంయోగానికి నష్టం చేయడం కోసం ఇది తత్వజ్ఞానం యథార్థము కారణమైంది. తత్వజ్ఞానం కలిగింది అనుకోండి, విద్య వచ్చింది అనుకోండి, అవిద్య తొలగిపోతుంది. అందుకే వియోగస్య కారణముక్తం. దర్శనం అదర్శనస్య ప్రతిద్వంద్వి. దర్శనం అనేది అదర్శనస్య ప్రతిద్వంద్వి. ఈ దర్శనం అనేది యథార్థ జ్ఞానం అనేది అదర్శనస్య అంటే అవిద్యకి అజ్ఞానికి ప్రతిద్వంద్వి అంటే విరుద్ధంగా ఉంటుంది. అంటే దర్శనం ఉన్నప్పుడు అంటే జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు. అందుకే ప్రతిద్వంద్వి అని చెప్పాడు ఇక్కడ. దర్శనం అనేది అదర్శనస్య ప్రతిద్వంద్వి. అదర్శనం సంయోగ నిమిత్తం ఉక్తం. అందుకే అదర్శనం అనేది సంయోగ నిమిత్తం. అజ్ఞానం అనేది అవిద్య అనేది సంయోగానికి కారణము. అందువల్ల ఏం చెప్పాడంటే నా అత్ర దర్శనం మోక్ష కారణం. అందుకే దర్శనం అనేది మోక్ష కారణం కాదు. ఏంటి? అదర్శన అభావాత్ ఏవ బంధ అభావ స మోక్ష. అదర్శనం అంటే అవిద్య యొక్క అభావమే. ఇప్పుడు విద్య కలిగిందంటే అవిద్యకి అభావం అయిపోతుంది. విద్య ఉన్నప్పుడు అవిద్య ఉండదు, జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఉండదు అన్నమాట. అజ్ఞానం ఉండదు. అందుకే అదర్శనం అంటే అజ్ఞానం యొక్క అభావాత్ ఏవ బంధ అభావ. అజ్ఞానం తొలగిపోయినప్పుడు బంధం యొక్క బంధం కూడా ఉండదు. బంధ అభావ, బంధం అభావం అవుతుంది, భావం ఉండదు. అంటే బంధంలోకి రావు. అదర్శన అభావాత్ ఏవ బంధ అభావ స మోక్ష. దాన్నే మోక్షం అంటాము. అంటే ఈ దర్శనం ద్వారా అంటే యథార్థ జ్ఞానం ద్వారా తత్వజ్ఞానం ద్వారా అదర్శనానికి లోపం అవుతుంది, అజ్ఞానం లోపం అవుతుంది. అజ్ఞానం లోపడం వల్ల బంధాభావం కూడా ఉండదు, సాంసారిక బంధనం కూడా ఉండదు, దానికి కూడా అభావం అవుతుంది. దాన్ని మోక్షం అని చెప్పుకున్నాము. తర్వాత ఏం చెప్పారంటే దర్శనస్య భావే బంధ కారణస్య అదర్శనస్య నాశ ఇత్యతో దర్శన జ్ఞానం కైవల్య కారణం ఉక్తం. ఏం చెప్పిన? దర్శనస్య భావే అంటే దర్శనం యథార్థ జ్ఞానం అయినప్పుడు, యథార్థ జ్ఞానం కలిగినప్పుడు బంధ కారణస్య అదర్శనస్య నాశనం అంటే బంధన కారణం ఏదైతే ఉందో అజ్ఞానం అదర్శన నాశ ఇత్తి అతో
దర్శన జ్ఞానం కైవల్యం కారణముక్తం. ఇప్పుడు బంధానికి కారణం అయితే బంధనం, సాంసారిక బంధంలో బంధనంలోకి రావడానికి కారణం ఏంటి? అదర్శనం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానికి నాశనం అయిపోతుంది. ఏదని వల్ల? దర్శనస్య భావే, దర్శనం కలగడం వల్ల, తత్వజ్ఞానం కలగడం వలన ఈ బంధనానికి కారణమైనటువంటి అదర్శనం ఏదైతే ఉందో, అదర్శనం అంటే అజ్ఞానం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, నాశనం అయిపోతుంది. అందుకే దర్శన జ్ఞానం అనేది, యథార్థ జ్ఞానం అనేది కైవల్య కారణం ఉక్తం. అందుకే కైవల్యానికి కారణం, జ్ఞానం అనేది ముక్తికి కారణం అని చెప్పుకున్నాము. కైవల్యం అనేది ముక్తికి కారణం అని చెప్పుకున్నామట. కాబట్టి మొత్తానికి ఈ సంయోగం ఎందుకంటే ఈ దృశ్య స్వరూపము, జీవాత్మ యొక్క స్వరూపం యథార్థం తెలుసుకోవడానికి ముఖ్య కారణం సంయోగము. ఈ సంయోగం ద్వారా, సంయోగం ఉందంటే మనకు భోగం కలుగుతుంది. సంయోగం, ఈ భోగం కాకుండా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు జ్ఞానం, తత్వజ్ఞానం ద్వారా అప్పుడు మనకు మోక్షం ఏర్పడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఈ విషయంలో ఇక్కడ దర్శనము, అదర్శనం రెండు పదాలు వచ్చాయి మనకు. దర్శనము, అదర్శనము అంటే దర్శనం వల్ల నీకు యథార్థ ముక్తి కలుగుతుంది చెప్పావు. అదర్శనం ఉంటేనా బంధనం వస్తుంది, సంసార బంధనం వస్తుంది చెప్పావు. కానీ అదర్శనం అంటే ఏమిటి? అదర్శనం అంటే అజ్ఞానం చెప్పావు. ఏంటి అజ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ విషయాన్ని అనేక మంది ఆచార్యులు అజ్ఞానం అంటే ఏమిటి, అదర్శనం అంటే ఏమిటి అనేది రకరకాలుగా ఇక్కడ విచారించారు. అది మనం రేపు చూద్దామండి. ఓకేనా? కించ అదర్శనం నామ. ఇప్పుడు దర్శనస్య భావం, దర్శనానికి భావం కలిగినప్పుడు బంధ కారణస్య అదర్శనస్య నాశ అని చెప్పావు. బంధనానికి కారణమైన అదర్శనం ఏదైతే ఉందో అది నాశనం అవుతుంది చెప్పావు. అసలు ఈ అదర్శనం ఏంటి, ఈ అజ్ఞానం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మంది రకరకాల ఆచార్యులు, భిన్న భిన్నమైన యోగులు దీన్ని అదర్శనం ఈ రకంగా ఉంటుంది, అజ్ఞానం ఈ రకంగా ఉంటుంది, భిన్న భిన్న రకాలుగా ఇక్కడ చర్చించారు. అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. ఇంకా స్వామి శక్త్యో స్వరూపోపలబ్ధి. స్వ అంటే జీవాత్మ యొక్క శక్తి, స్వ అంటే ప్రకృతి యొక్క శక్తి, స్వామి అంటే జీవాత్మ యొక్క శక్తి యొక్క స్వరూపం ఏంటో వాటిని యథార్థంగా తెలుసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? అవిద్య, సంయోగము. ఈ సంయోగం ద్వారానే మనం, ఈ సంయోగం కలిగినప్పుడే ఆత్మ ప్రకృతి యొక్క సంయోగం కలిగినప్పుడే వీటి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాము. కాబట్టి యథార్థ స్వరూపం జ్ఞానం ద్వారా మనకు ముక్తి కలుగుతుంది. అజ్ఞానం ఉంటే మన సాంసారిక బంధనం వస్తుందని చెప్పి మనం ఈ పైన చెప్పుకున్నాం. అంటే స్వరూపం తెలుసుకోవాలంటే సంయోగము కారణం అని ముఖ్య తాత్పర్యం. అస్తు. ఇప్పుడు ఎదుక సందేహం చెప్పండి. ఓకే అండి. ఇది భిన్న భిన్న రకాలుగా భిన్న భిన్న ఆచారాలు చెప్పారు. ఆ విషయంలో మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. మీకు ఎవరికైనా సందేహం అంటే మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. జీ, ఇప్పుడు చెప్పండి ఎవరికైనా సందేహాలు ఉంటే. ఇప్పుడు చెప్పిన వ్యాస భాషణలో కానీ సూత్రంలో కానీ ఉంటే చెప్పండి. జీ రామకృష్ణరావు గారు. మహోదయ, మీరు చెప్పేది ద్వైతంలాగా కనిపిస్తుందండి మహోదయ. పూర్తిగా శంకరాచార్య ఏ మాత్రము సంబంధం లేదనిపిస్తుంది మహోదయ. ఎందుకంటే ఒకటే మహోదయ, నేను అదే చెప్పబోతున్నాను. అక్కడ మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా ఈ రాజయోగం ద్వారా కానీ వీటి ద్వారా, క్రియాయోగం ద్వారా మనకు జీవన చక్రంలో నుంచే బయటకు వస్తామని చెప్పుకున్నాం. జీవన చక్రంలో నుంచి బయటికి రావడానికి పురుష జ్ఞానం అని కూడా చెప్పుకున్నాం. పురుష జ్ఞానం కలిగిన తర్వాత కూడా మళ్ళా ప్రకృతికి బంధం అయిపోయి మళ్ళా జన్మ ఎలా వస్తుందండి మహోదయ? అందుకే జన్మ గురించి ముందు మన సమాధి పొందిన తర్వాత మనకి జన్మ వస్తుందా రాదా తర్వాత విషయం, మన ముక్తిని పొందదు. మీరు చెప్పేదాన్ని బట్టి ఏమైపోతుందంటే పురుష జ్ఞానం కలిగిన తర్వాత కూడా మళ్ళీ దానికి వెళ్ళడం, పునరాగమం అని చెప్పి మన ఉపనిషత్తులు చెప్తున్నాయి, మన శాస్త్రం ప్రకారంగా ప్రమాణం ప్రకారంగా వస్తాయని చెప్తున్నాయి. కాబట్టి ఆ విషయం చెప్పాం మనం. కాదండి మహోదయ, ఉపనిషత్తులో కూడాను అంటే నాకు అంత జ్ఞానం ఉందని నేను చెప్పుకోవడం లేదు, కానీ నాకు తెలిసినంత వరకు 4-5 ఉపనిషత్తులు విన్నాను మహోదయ. కానీ అట్లా ఎక్కడ కూడా మళ్ళా జన్మ ఉంటుందన్న ప్రతి ఎక్కడా వినలేదు మహోదయ. వినలేదా? ఎక్కడా వినలేదు మహోదయ.
రేపు ప్రమాణం చూస్తే కనిపిస్తే మీకు ప్రమాణం 10 ఉపనిషత్తులు ఉన్నాయండి కదా మనకు మహోదయ, 10 నువ్వు ఉపనిషత్తులు. ప్రమాణం కాదు, నేను ప్రమాణం కాదు, మనకు శాస్త్రం ప్రమాణం కాబట్టి, వేదం అవునండి. ప్రమాణం కాబట్టి మనం నిజమే. ప్రమాణానికి ఆధారంగా వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉండే ప్రమాణం వ్యక్తి కాదండి కాబట్టి మహోదయ, మనం నాకు శాస్త్రాన్ని చెప్పిన ఆధారం గురువులు- చేసుకుని వెళ్తున్నాం కాబట్టి శాస్త్రం ఏదైతే చెప్పారో మనం దాని ప్రకారంగా వెళ్ళొచ్చు. ఓకేనా? అట్లా అవునండి నీ మహోదయ. దగ్గర నువ్వు ఎప్పుడు వినలేదని కాదు, ఎప్పుడు వినలేదనే దానికైనా ప్రమాణం ఉంటే చెప్పు. నేను వినలేదంటే ఇప్పుడు నువ్వు నీ మాట కాదు, నా మాట కూడా కాదు. అక్కడ నేను ఇక్కడ ఈ వాక్యం ద్వారా నాకు ప్రమాణం అట్లా మళ్ళీ రాదు చెప్పిన ప్రమాణం ఉందా? ఏదైనా శాస్త్రంలో, వేదంలో కానీ, బ్రాహ్మణ గ్రంథాలు కానీ, ఏదైనా గీతాలో కానీ ఎక్కడ అట్లా శ్లోకం ఉందా నీకు? అది ఉంటే ఉన్నాయి ఇక్కడ మహోదయ, రాదని చెప్పారు. ఉపనిషత్తులో ఉన్నాయండి ఏదైనా మహోదయ, శ్లోకం ఉంటే చెప్పు. ఉపనిషత్తులో ఉన్నాయి. ఎందుకంటే అది గురువు ప్రమాణం చెప్తుంటే ఎక్కడ వినగా చూసి విన్నాను. ఆ ప్రమాణం ఎక్కడ చూసి చెప్పండి, అప్పుడు మనకు దీని గురించి చర్చించుకునే బాగుంటుంది. మహోదయ, మీకు ఓకేనా? శ్లోకాలు కోట్ చేసేంత జ్ఞానం లేదండి మహోదయ, మేము చాలా చిన్నవాళ్ళం. కానీ చెప్పి వాళ్ళు అందుకే ఇప్పుడు చెప్పేదాన్ని మనకు మాత్రం చాలా ఆ విషయం క్లియర్ గా మొత్తం చెప్పారు. సంపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి అటువంటి విషయాలు మనం సంపూర్ణ తెలియని సేపు మనం దాని కొంచెం కొంచెం ధైర్యంగా ఉండి మనం ప్రయత్నం చేయాలన్నమాట. లేదు, మనకు తెలియదు అవునండి కాబట్టి మహోదయ, కానీ మీరు కేవలం ఇప్పుడు చెప్పిందే ప్రమాణం కాదు, మనకి శాస్త్రం ప్రకారం చెప్తున్నాం అనమాట. ఆ శాస్త్రంలో మనకు ప్రమాణం లాగా దాని ప్రకారం వెళ్తున్నాం. రాదు అని మన దీంట్లో వాద వివాదం మనకు అనవసరం అనుకుంటా. ఎందుకంటే సంపూర్ణ జ్ఞానం లేదు, మనకు సంపూర్ణ శాస్త్ర జ్ఞానం లేదు. అది వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. మనకు ప్రమాణం చెప్తున్నదా? ఇప్పుడు లేదు అంటున్నావు కాబట్టి లేదని ఎక్కడ లేదని చెప్పారు, ఇక్కడ ఏ శాస్త్రం చెప్పింది మనకు లేదని, అది తీసుకొచ్చాయి. ఉండే దానికి మనకు శాస్త్రం ప్రమాణం ఉంది, అది నేను చూపిస్తాను. పునరాగమనం ఉందని చెప్పి మనకు ఉపనిషత్తులు, ఎందుకంటే ఉపనిషత్తులు వేదాల నుంచి వచ్చినట్టువే కదా, వేదాల నుంచి వచ్చాయి కాబట్టి అక్కడ మనకు ప్రమాణం ఉంది, దాని ప్రకారం మనం వెళ్తున్నాం. కాదండి మహోదయ, భగవద్గీతలోనే ఉంది కదా, ఈ జన్మ చక్రం నుంచి బయటపడతావు అని క్లియర్ గా చెప్పారు. అది కాదు విషయం, అది కరెక్ట్. అది దాని గురించి అది ఏమనలేదు. జన్మ విషయం వస్తుంది, బయటపడతామని చెప్పి బయటపడుతున్నా, అందుకే ముక్తిలోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు సంశయ బయటకు వెళ్ళిపోతున్నాం, మన లక్ష్యం అన్నమాట. తర్వాత విషయం మనకు మీరు అది ఉంది. ఈ పతంజలి యోగ సూత్రాల్లోనే తెలుగులో ఉన్న అనువాదానికి చూస్తే ప్రకృతి నుంచి బయటపడిపోతారని చెప్తుంది. ప్రకృతి నుంచి బయటపడిన తర్వాత మళ్ళా జన్మ వస్తుంది అనడంలో అర్థం ఏముంది మహోదయ? అదే నేను చెప్పాను, నేను అనడం లేదు, ఇది శాస్త్రం చెప్తుంది, శబ్ద ప్రమాణం చెప్తుంది, మన గురువులు చెప్పిన ఆచార్యులు చెప్తున్నారు. ఓకేనా? నా వచ్చిన కాదు, ఋషి వాక్యం, వేదం యొక్క వాక్యం. ఓకేనా? లేదండి మహోదయ, మీరు చెప్పిన చెప్తున్నారు. అదే ఆ వాక్యం చెప్పు మళ్ళీ. అది చెప్తున్నా కదా, మనం మాట్లాడకూడదు. లేదు మళ్ళీ రావడం అని ఆ ప్రశ్న వద్దు, ఆ ప్రశ్న రాదు. నువ్వు నేను మాట్లాడకూడదు కాదు చెప్తున్నా. అందుకే మనకు ప్రమాణం ఏదైనా ఉంది అక్కడ. నువ్వు రాదు అని చెప్తున్నా, రాదని చెప్పారా? ఎవరు చెప్పలే కదా. 22వ సూత్రంలో చెప్పండి అర్థవంతి గారు. ఒక్క నిమిషం, రామకృష్ణరావు గారు, ఒక్క నిమిషం. గురువు గారు ఒక విషయం, మేము మీరు ఈ పతంజలి యోగ సూత్రాల్లో మీరు చెప్పేదాని మీద డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మాత్రమే మేము అడిగితే బాగుంటుందండి. అదేనండి చెప్తున్నాను. ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఉండండి. తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ చెప్పడం సరైన పద్ధతి కాదండి. మీరు అర్థం కాకపోతే అవి మాత్రమే అడగాలి అనేది నియమం మనం పెట్టుకుంటేనే బాగుంటుందండి. మీరు చాలా సార్లు కొంతమంది వాళ్ళు ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? ముక్తి నుంచి మళ్ళీ పునరాగమనం వస్తుంది చెప్పాను. ఆ విషయం చర్చ కాబట్టి అది చెప్పాను. ఓకేనా? మనకు సంబద్ధంగానే ఉంటున్నారు అందరూ కూడా, అలాగే ప్రయత్నం చేద్దామండి మనం. ఒక్కోసారి ఇంకొకటి వెళ్ళిపోతుంది. విషయం వచ్చింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఆ విషయం మనకు. అందుకే అది ఇప్పుడు మనకు ప్రమాణం లేకుండా మన శాస్త్ర ప్రకారం వెళ్తున్నాం. అక్కడ ఉంది మన మాటలతో కాదు, ఇది మనకి యథార్థంగా మనకు ఉపయోగపడేది చూసుకోవాలి. సంబద్ధంగా వ్యాస భాషలో రుచికృత భాష ఉంది, దాంట్లో సందేహం ఉంటే అది చూసుకోవాలి మనం. ఓకేనా? మనం ప్రకృతిలోనే ఉందాం, ప్రకృతి ఉంటే మనం మాట్లాడుకోవడం అది సహజంగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎన్నైనా ఎంతవరకే మాట్లాడుకుంటూ ఒక్కొక్కది ఒక విషయం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్కది ఒక రకంగా విని ఉండొచ్చు. అవిని చర్చించుకుంటే మనకి టైం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట. మన విషయం సంబంధంగా ఉండదు. ఓకేనా? అలాగే ఉంటే ఒక్కోసారి వెళ్ళిపోతుంది. జీ, ఇప్పుడు ప్రకృతానికి సంబంధించి ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు చెప్పండి, పాఠానికి సంబంధించి వాక్యం కానీ ఏమంటే చెప్పండి మహోదయ. మీరు చెప్పిన దాని గురించి నేను చెప్తున్నానండి మహోదయ. ఈ కృతార్థం ప్రతి నష్టమప్య నష్టం తదన్ని సాధారణ అన్న సూత్రంలోనే పురుషుడు ప్రకృతికి అతీతుడు. ఈ విషయం పురుషుడు గ్రహించడమే ప్రకృతి ఆశించే ప్రయోజనం. అది కాదు, చూడండి.
ఊరికే ఎవరైతే ముక్తిని పొందారో వారికి ఈ శరీరం ఈ ప్రకృతి ఉండదు. తర్వాత మన ప్రకృతి ఎవరి కోసం ఉంటుంది, అనష్టం అంటున్నారు, ఎవరి కోసం ఉంటుంది ఉంటే అది అన్య జీవాత్మ వారి కోసం ఉంటుంది. అంతే దీని యొక్క తాత్పర్యం. అవునండి, చెప్పిన విషయమేనండి. ఈ జ్ఞానం కలగగానే ప్రకృతి అతనిని మోహింప చేయలేదు, కానీ బద్ధుడై అందుకే మోక్షాన్ని చెప్పా కదా, మోహింప చేయ వెళ్ళిపోయాడు, అందుకే చెప్పాను కదా. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎలా వస్తాడండి మహోదయ? ఆ మాట మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోక్షానికి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ వస్తా ఆ పదం వచ్చే పక్కన పెట్టేసేయండి, మళ్ళీ వస్తానే పదం పక్కన పెట్టండి. మాకు ఇక వ్యాస భాషను ఎక్కడికి వెళ్ళింది, ఇది నేను అన్య ప్రమాణ ప్రకారంగా నేను చెప్పాను, ఇది వచ్చే పక్కన తీసేయండి. మీరు మళ్ళీ వస్తాడు. ఇప్పుడు కృతార్థం పడితే అది నష్టం అయిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? కృతార్థం పడితే నష్టం అయిపోతుంది. మోక్ష అంటే ప్రకృతిలో సంబంధం ఉండదు, ముక్తికి వెళ్ళిపోయాడు. ఓకే, ఆడికి పెట్టుకోండి, ఓకేనా? అది రెండో విషయం తీసుకోవద్దు మీరు. అంటే మనం జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అందుకని అడిగాను. ఓకే ఓకే, అస్తు 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 అండి. క్షమితాం మహోదయ, క్షమితాం. అంతనే, అది వాదనకు విషయం కాదనమాట. అస్తు అండి. ఇంకా ఎవరికనండి? లక్ష్మి గారు. ధన్యవాదాలు గురుగారు. లక్ష్మి గారు, నా పేరు లక్ష్మి అండి. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకనంటే నేను భగవద్గీత SVBC ఛానల్ వాళ్ళది వింటుంటాను సాయంత్రం 6 గంటలకి. వాళ్ళు కూడా ఇదే చెప్పారండి, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. భారద్వాజ మహర్షి కూడా ఎన్నో సార్లు పుట్టారు. నారద మహర్షి తన పూర్వజన్మ చెప్పి తర్వాత ఆయన నారాయణుడు ఆయన నాభిలోనే హృదయంలోనే పెట్టుకున్నాడు, మళ్ళీ సృష్టి చేసేటప్పుడు ఆయన నారదుడిగా పుట్టించాడు అని కూడా చెప్పారండి. మీరు చెప్పింది కరెక్టే అండి, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం మన తాహతకి తగ్గట్టు మనం. అదే ఉందని చెప్తుంది, అది ఉంది కాబట్టి మనకు కాబట్టి ఇంత ఆలోచన అవసరం లేదు. మనకు ప్రమాణం పునరాగమనం ఉంటుంది అనమాట. కానీ ముందు మనం మోక్షాన్ని పొందే ముందు పెద్ద కర్మ అనమాట, పెద్ద విషయం అనమాట. అది పొందిన తర్వాత దీర్ఘకాలం వరకు ఉంటాం కాబట్టి మనం దాని గురించి ఎక్కువ ఆలోచించామన్నమాట. కానీ ప్రమాణం ఆ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అని ఉందండి, ప్రమాణం ఉంది కాబట్టి మన వేదాలు ప్రమాణం కాబట్టి మన శాస్త్రం ప్రమాణం. ఇవన్నీ ముక్తి విషయం కూడా మనకేం తెలుసా? మంచులే కదా చెప్పు. ముక్తి వరకు విశ్వాసం ఉన్నప్పుడు మళ్ళీ వస్తుంది, దాని గురించి ఎందుకు విశ్వసించవద్దు? ఇప్పుడు ముక్తి కూడా మనకు తెలియదు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, సమాజ సుఖమే తెలియదు మనకు. అంటే పెద్ద విషయాల గురించి మనకు ఇప్పుడు ఆ సంపూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు దీని గురించి ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు తర్వాత ఆలోచించుకోవచ్చు. మన జ్ఞానం బట్టి మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్పబోతున్నారు? గౌతమ బుద్ధుడు కూడా ఇదే చెప్పాడు. గౌతమ బుద్ధుడు కూడా ఇదే చెప్పాడు మీరు చెప్పింది. జీ జీ ఇంకా అండి అదే మనకి ఎవరు ఏం చెప్పినా శాస్త్రం నుండి చెప్తున్నమాట. వాళ్ళందరూ శాస్త్రమే, ఋషులు ముని అందరూ కూడా ఇదే చెప్పారు. అందరికీ ఆధారము వేదాలండి. ఎందుకంటే ఈ సృష్టి ఉత్పన్నమైనప్పుడు మొట్టమొదటిగా మనకు ఈ మెటీరియల్ ఇచ్చింది ఎవరంటే ఆ పరమాత్మ. ఈ పరమాత్మ ఈ సృష్టిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కర్మలు చేయాలి, ఏ విధంగా శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మలు, శుద్ధ ఉపాసన ఏ విధంగా ముక్తిని పొందాలి అని క్రియాకలాప ఒక జీవాత్మ ఒక సృష్టిలో ఉండి ఏమేమి చేయగలిగితే ఏమి చేయాలి అనేది మొత్తం నేర్పించారన్నమాట. దాని అర్థంగా తెలుసుకొని వాళ్ళంతా ఋషి మహర్షులు మనకు కూడా ఉపదేశించారన్నమాట. ఆ విధంగా మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు అవే చెప్పుకుంటున్నాం మనం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకి ఇది అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ లెవెల్ అర్థమవుతుంది. జీ జీ ఆ స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎందుకంటే సామాన్య స్థితిలో ఉన్నాము కాబట్టి వస్తుందా రాదనేది కాదు, మన ప్రమాణం ప్రకారం మనం వెళ్ళాలి. శబ్ద ప్రమాణం ఉంది కదా, దాని ప్రకారం వెళ్ళాలి. మనం 0 లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే 10th లెవెల్ క్లాస్ మనకు అర్థం కాదు, అట్లాగా అందువల్ల మనకి డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం అంధకారంలో ఉన్నాం అందరం కూడా, మనం అందరం కూడా ఉండి అది చెప్తుందా కనలేని వాడు అది ఏనుగుని పట్టుకుని తొండమా లేదా కాదని నెట్టుకు కొట్టుకుంటుంది. అది కాదండి, ఇది కాదండి, ఎంతైనా వాదించుకోవచ్చు. అది వస్తుందా రాదా వస్తుందా తర్వాత విషయం. ముందు మనకి యథార్థ జ్ఞానం కలగాలి. యథార్థ జ్ఞానం అన్ని స్పష్టం అవుతాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి. అన్ని సంపూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనకి తెలిసింది ఏది తొండం అనేది, ఏది కాదు అనేది. అదే విధంగా యథార్థ ముక్తి అనేది, ఏది సమాధి అనేది, ఏది మళ్ళీ పునరాగం అనేది మనకి అన్ని స్పష్టంగా అర్థం అవుతాయన్నమాట. ఇప్పుడు మనకి అజ్ఞానం మనలో తొలగిపోలేదు, మన అజ్ఞానం తొలగించుకోవాలి, మన సమాధిని పొందాలి. అందుకే వివేక్యాతం వచ్చిన ప్రకృతి యొక్క రాశి తెలుసుకుంటే ఆటోమేటిక్ తర్వాత తెలుస్తామంట. కాబట్టి ముక్తి విషయమే చాలా మనకు ఎంతో చిన్న విషయం కాదు. మనలో అనాదివాసన సంస్కారాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. ఇది స్పష్టంగా రామకృష్ణరావు గారు ఇక్కడ ఏం చెప్పాడు, దర్శన శక్తి నిత్యత్వాద్ అనాది సంయోగ వ్యాఖ్యాత. అనాది సంయోగం, ఇప్పుడు అనాది సంయోగం ఉందంటే ఇప్పుడు అనాది ఉన్నప్పుడు ఇది చక్రం నడుస్తూ ఉంటుందన్నమాట. అటు వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు.
అనాది సంయోగం నిత్యత్వంగా ఉంటుంది కాబట్టి ఇది కంటిన్యూ నడుస్తూ ఉంటున్నాడు. దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అందుకే నిత్యత్వం వ్యాఖ్యానించారు కదా, దాన్ని బట్టి మనకు అర్థం చేసుకుంటాం. కాబట్టి మనకి శబ్ద ప్రమాణం ఇప్పుడు అంతే, ఎందుకంటే ఆ స్థితిలో ప్రయత్నాలు చూపించగలం మహోదయ, ఉన్నాయి తెలుసు, చదివానండి మహోదయ. ఇవి ఇందులో చదవడానికి కాదు, ప్రమాణం కావాలి. గురువులు చెప్పడం ద్వారానే అండి. చదవడం అంటే నా అంతటా నేను కాదు, గురువులు చెప్పడం ద్వారానే చదివింది. అదే ఎక్కడ చెప్పారు, ఏ పంక్తి చెప్పారు చెప్తానండి. నేను కొంచెం వెతకాలి, ఎందుకంటే అంత జ్ఞానం లేదు. కానీ శ్లోకాల అర్థం మాత్రం క్లియర్ గా చెప్పిన వాళ్ళు కాదని లేదు. అదే అంటే ఇప్పుడు మీరు ఆ విధంగా చదివారు, వేరే వాళ్ళు చెబుతున్నారు లేదు, వెళ్ళి చెప్పారు కదా, ఏంటి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు, వాళ్ళ మాట చెప్తారు అనమాట. మనకు వాళ్ళు చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో అది తీసుకొని మాట్లాడుకుంటే దానికి సార్థకం ఉంటుంది. అలాగే నేను శృతి ప్రమాణమే చూపిస్తాను. అదే అనమాట. ఇప్పుడు మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఒక 2 రోజులు ఇవ్వండి మహోదయ, నేను చూపిస్తాను. 2 రోజులు కాదు, మీరు ఏముంది ఇదే పనిలో ఉన్నాం కదా, అదే పనిలో ఉండండి. ఓకే, ఇబ్బంది ఓకే అండి. ముండకోపనిషత్తు ప్రమాణం కాదు, ఋషి ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. శాస్త్రాన్ని బట్టి మనం వెళ్ళాలన్నమాట. మన మాట మనం చూపించబడు. మనకి స్పష్టంగా వాక్యం వ్యాస భాషలో మనకి ఋషి ప్రమాణం కాబట్టి నేను చెప్తే కదా, విద్వాంసు ప్రమాణం కాదు. విద్వాంసు కంటే ఋషి ప్రమాణం కాబట్టి మనం ఇక్కడ స్పష్టంగా దర్శన దిక్శక్తి నిత్యత్వ అనాది సంయోగం అని చెప్పి. అనాది సంయోగం ఎప్పుడు వస్తుంది? అవి ఎక్కడ ఆది లేదు కదా. అక్కడ అనాది అంటే దానికి ఆది అంతు లేదు, అనాది అని నడుస్తూ చక్రం స్పష్టంగా ఉంది. నిత్యత్వం వ్యాఖ్యానించదు ఇక్కడ. దాన్ని బట్టి మనం నా కల్పన మాత్రం కాదండి మహోదయ, పుస్తకాలు అదే చెప్తున్నామంటే నా కల్పన కూడా కాదు, నీ కల్పన కూడా కాదు, ఇది శాస్త్ర పరికల్పన. దాని ప్రకారం మనం వెళ్దాం. అది కాదు జీ రెడ్మీ కాదు, ఎవరండి? ప్రభాకర్ శాస్త్రి కదా. రెడ్మీ ఎవరండి? నమస్కారం మహోదయ, నేను శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు చెప్పండి. ఏం నాకు సందేహం వస్తుందండి, మేము విద్యార్థులకు ఉన్నామా లేకపోతే తర్కానికి వచ్చినామా నాకు అర్థం కావట్లేదు. సరే అండి, ఓకే. అది కాదు, మాకేమంటే నేను ఇంతకు ముందే ఒకసారి చెప్పాను, రూడిమెంటరీ. ఒక్క నిమిషం మనకు అర్థ దాన్ని ఆరోపించుకోవద్దు. ఆరోపణ కాదండి, మాకు అర్థం కాని విషయాన్ని మీరు ఒక్క నిమిషం అండి. అదే విషయం ఇప్పుడు. అందుకే మీరు దాని ప్రశ్న కలిగినప్పుడు మనకు చర్చ వచ్చిందిగా చర్చించాము. ఇప్పుడు వాదన వివాదన కాదు, విషయం చెప్తున్నారు కాబట్టి మనకు అది కాదు ముఖ్య విషయం. మనకు శాస్త్రం ప్రమాణం నేను చెప్పింది ఏదంటే దీంట్లో మనం చూసుకుందామండి. అది వాద వివాదం కోసం ఎవరు రాలేదు, తెలుసుకోవడం కోసం అందరం వచ్చాము కాబట్టి అలా అనుకోవద్దు శ్రీకాంత్ గారు. పతంజలి దానిలో ఏం చెప్పారో దాని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఇంకో చోట ఏం చెప్పారో అంతే. ఇప్పుడు మనకు దీంట్లో మనం ఏ కోటిలో సామాన్య స్థితిలో ఉండామండి. సామాన్య స్థితి పెద్ద పెద్ద విషయాల గురించి మనం ఎంత తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటే దానికి సమాధానం లేదు మహోదయ. కాదండి, విద్యార్థులు మాది కాదా నాకు సందేహం వస్తుంది, అంతే, ఇంకేం లేదు. డౌట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇది క్లియర్ చేసుకోవాలి గురువు గారి ద్వారా. చేయొచ్చండి, తప్పలేదు మేడం, చేయొచ్చు. అదే విషయాన్ని కొంచెం స్లోగా చెప్పుకోవాలి. అదే విషయాన్ని ఇప్పుడు మనం ఇది నేర్చుకుంటే మనం సమభావనగా శాంత భావంతో మనం మాట్లాడుకోవాలి. ఆయన స్వభావం ప్రకారం అడిగారు ప్రశ్న జిజ్ఞాస అని చెప్పి మనం కూడా ఏదైనా చేసుకోవచ్చు విషయాన్ని కాదు. దాన్ని విద్యార్థులమా కాదా అని అనుమానం వచ్చింది నాకంటే. ఏం లేదు, అది మన అది విషయం తీసుకోవడం లేదు కదా. కొన్ని శాస్త్రం వచ్చినప్పుడు కొంచెం అనుకోకుండా వాళ్ళు కాదండి మహోదయ, ఇందులో వాదోపవాదాల కోసం అడగలేదండి మహోదయ. ఎందుకంటే సరిపోవాలి కదండి మహోదయ. మనం నేర్చుకునే విద్యలో, శృతి ప్రమాణం మీద నేర్చుకునే విద్యలో మనం చదువుకున్న దాంట్లోనూ చదువుకోబోయే దాంట్లోనూ వాటిలో సమానత లేనప్పుడు అందుకే ఇప్పుడు మనం ఎందుకంటే ప్రమాణం లేకుండా మాట్లాడుకుంటే వాదోపవాదం జరుగుతూ ఉంటామండి. ప్రమాణపూర్వకంగా ఉన్నామనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అందరికీ మాట్లాడండి. మీరు ఒక మాట చెప్తున్నారు, అది మీకు స్వీకార్యం కాదు, వ్యక్తులకు మీరు కాదు అంటే ఎందుకు వస్తూ అంటున్నారు, వాళ్ళు వస్తూనే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మాట ఉండొచ్చు కదా, అట్లా ఉండకూడదు. ఏదైనా ప్రమాణం తీసుకొచ్చి చెప్పామంటే ఇప్పుడు మాకు వ్యాస భాషలో ఏదో వాక్యం చూపించాము, అది ప్రమాణం కాబట్టి అట్లా మీకు ఎక్కడైతే గురువులు చెప్పినా చాలా మంది రకరకాల గురువులు ఉంటారు, అందరికీ ఉన్నారట. ఒక్కొక్క గురువు ఒక రకంగా చెప్తున్నారు. అందుకే ఇది విషయం అనేది భిన్నంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఈ విషయాల్లో మనం అంత లోతుకి వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని సైలెంట్ గా ధైర్యంగా వినటమే దానికి దీనికి యథార్థత. ఇప్పుడు కానీ దీని విషయంలో ఎందుకు అంత చర్చ చేయకూడదు, మనం చర్చించుకోకూడదు. గురుగారి పట్ల గౌరవంగా ప్రశ్నించాలి కానీ వారితో వాదించాలి
కాదండి కాదు గురువు గారి మీద కాదండి గౌరవం లేక కాదండి, ఏమంటే కాదండి ఎలా కాదండి నాకు అనిపిస్తుంది గురువు గారి విఘ్నతను ప్రశ్నిస్తున్నాం తప్ప మనం తెలుసుకోవాలనే జిజ్ఞాస నాకేం కనపట్లేదు. లేదండి, ఎక్కువ తెలుసు అని ఉండకూడదండి ఆలోచన. గురుగారికి ఎక్కువ తెలుసుకుంటే వారి దగ్గర ఓకే ఓకే అండి, దీని విషయాన్ని ఇక్కడే వదిలేద్దాము. ఇది మాధవపయం కాదు, మళ్ళీ ఇంకా మనకు లేనిది మళ్ళీ ఎక్కువ కొత్త క్రియేట్ అయిపోతుంది. ఎవరికి అట్లేం లేదు, కాబట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరూ కూడా. కాబట్టి విషయంలో ఉందాం, కాదు విషయం వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ దాన్ని బట్టి చెప్పాను. కాబట్టి కొన్ని విషయాలకు మనకి అన్నిటికీ సమాధానం దొరకదండి. కొన్ని సమాధానం ముందుకు వెళ్ళిన తర్వాత, శాస్త్ర పరిజ్ఞానం సంపూర్ణంగా తెలిసిన తర్వాత అప్పుడు సమాధానం వస్తుందన్నమాట. ఇప్పుడు కేవలం మనం చూస్తూ ఉండాలి ధైర్యంగా. అన్ని శాస్త్రాలు వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఒక భాగంలో ఉండి రెండో భాగం నుంచి మనం ఊహించుకోలేము. ఇప్పుడు రెండో భాగం అసలు చర్చించకూడదు, ఓకేనా? కాబట్టి మనం అంతవరకు ఆలోచించకుండా ముందు ఎక్కడైతే ఉన్నా అక్కడే ఉండి మాట్లాడుకుందాం, అప్పుడు మనకి సమస్య ఉండదు. కాబట్టి ఓకే అండి, ఇప్పుడు ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. 4వ పాదంలో అన్ని తెలుస్తాయి మహోదయ. ఇప్పుడు వాదోపవాదం ఎలా చేయాలంటే మనకు ఆ సంపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు చేసుకుంటే అది ఒక అర్థం అనమాట. ఏమవుతుంది ఇప్పుడు లేకపోతే అందరూ వాళ్ళ అభిమానం చెప్పుకుంటూ ఉంటాం, మన అహంకారం చెప్పుకుంటాం, ప్రతి ఒక్కరు వాళ్ళకి అహంకారం ఉంటున్నామట. ఇప్పుడు ఎందుకంటే మనకు రెండింటికి యుక్తమే ఉన్నామట, బుద్ధి శక్తి యుక్తమే ఉన్నామట. ఇప్పుడు సంపూర్ణ జ్ఞానావస్థ సమాధి స్థితిలో లేవన్నమాట, సామాన్య లౌకిక అవస్థలో ఉన్నాం. కాబట్టి మనకు ఒక తెలియకుండా మనలో ప్రతి ఒక్కరికి అహంకారం అనే ఉంటుందన్నమాట. అహంకారం వ్యక్తపరుస్తూ ఉంటామంట, అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తుంటామంట. అంటే మనకు తెలిసిందే అదే సంపూర్ణం అన్నట్టుగా ఊహలో ఉంటాం అన్నమాట. కాబట్టి అలాంటి అపోహ తొలగిపోవాలంటే మనం జ్ఞానం సంపాదించుకునే వద్దు ధైర్యంగా ఓపికతో ఉండాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా సంపూర్ణ ఒక దర్శనం చూసాం, ఇంతవరకు ఆలోచనలు లేవు మనకు. ఇప్పుడు ఆలోచనలు వస్తే ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఏదైనా ప్రమాణం వచ్చినా మనం దాన్ని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ రకంగా ఇచ్చాడు కాబట్టి ఈ రకంగా ఉంది అని చెప్పి, ఓకేనా? ఇప్పుడు ఒక పక్షం చూసాం, రెండో పక్షం కూడా చూడాలి. రెండో పక్షం అన్ని పక్షాలు చూసినప్పుడు మనకి యథార్థం వస్తుంది అన్నమాట. అస్తు అండి, ఓకే అండి. ఈ విషయాన్ని ఇక్కడ నిలబెట్టుదాం. నిదానంగా కొన్ని విషయాలు, ఎందుకంటే మనం అంత సామాన్య స్థితిలో ఉన్నాం కాబట్టి, ప్రయత్నం చేస్తున్న ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు నిదానంగా అర్థమవుతాయి మనకి. ఎందుకంటే సమాధి స్థితి లేదు, మనకి ఏం లేదు, శబ్ద ప్రమాణం ఆర్డర్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రయత్నం నిదానంగా ఒక్కో విషయంలో ఒకటి విషయంలో ఒకటి నిదానం అన్ని అర్థమవుతాయి. కాబట్టి దీంట్లో ఓపిక, ధైర్యం అన్ని ఒకే రోజు అర్థంగా ఎవరికి అర్థం కాదు. ఏదైనా గ్రంథం చదివిన తర్వాతనే, పూర్తిగా చదివిన తర్వాత అందరికీ అర్థం అవుతాయి. కాబట్టి మనం ఓపికతో పట్టుకోవాలి. కొన్ని అర్థం కానీ ముందుకు వెళ్ళకపోతే వెనక్కి అర్థమవుతూ ఉంటాయి కొన్ని విషయాలు. అందుకే భావం చేసుకో, ప్రతి పదానికి అర్థం చెప్పాలంటే మనం అంత ఇది సూక్ష్మంగా మన సంపూర్ణ ఒక విధి విధానం ప్రకారం ఏం చదవాలంటే మనం సంపూర్ణ వ్యాకరణ చదివిన తర్వాత ఇవన్నీ చదువుకుంటే మనకు బాగా క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఇవన్నీ లేవు, కాకపోతే ఉన్న జనరేషన్ ఉన్న పరిస్థితిని బట్టి ఇవన్నీ చదువుకోలేం. కాబట్టి ముందు కొన్ని శాస్త్ర పరిచయం ఉంటే కనీసం వాటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. అలా అటువైపు వెళ్ళడానికి మనకు ప్రేరణ కలుగుతున్న ఉద్దేశం చెప్పుకుంటూ పోతున్నాం వాడు, ఎందుకంటే అనువదించుకుంటూ పోతున్నాం కాబట్టి. కాబట్టి మనకు సంపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు మనకు యథార్థత తెలుసుకోవడంలో మనకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి అది మొత్తం సంపూర్ణ సంస్కృత జ్ఞానం కూడా లేదు కాబట్టి మనకు భావాన్ని తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి కొన్ని సందేహాలు ఉండొచ్చు సహజంగానే, ఎందుకంటే సంపూర్ణం లేదు కాబట్టి. కానీ కొంచెం అది తెలుసుకునేంత వరకు మనం ధైర్యంగా ఓపికతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేకాని అన్ని అక్కడే అర్థం కావనేది సహజం కాదు. మన ముందు మనలో స్థిరత లేదు, అంటే మనలో నిత్య అభ్యాసం చేయడం లేదు, యోగాభ్యాసం చేయడం లేదు. యోగాభ్యాసం చేసినా కూడా మనకు చాలా విషయాలు మనకే తెలుస్తాయి. ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. యోగాభ్యాసం చేసిన వ్యక్తి మనిషికి శాంత స్థితిలో ఉన్నప్పుడు, ఆలోచించినప్పుడు చాలా విషయాలు మనకు ఎన్నైతే సందేహాలకు సమాధానం దొరుకుతున్నది. ముఖ్యంగా ఈ శాస్త్రాలు ఎట్లంటే ధైర్యం కావాలి. ముందుకు వెళ్ళకపోతే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతాయి. ధైర్యం లేకుండా మనం అక్కడెక్కడ చూడాలని చూసినప్పుడు మనకు చాలా విషయాలు సందేహాలు వస్తాయి. ఆ సందేహంలో ఏమవుతుంటే ముందు అర్థం చేసుకోవాల్సి కూడా అర్థం చేసుకోలేకుండా పోతాం, అర్థం కావాల్సిన కూడా అర్థం కాకుండా పోతాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి మనము రాబోయే అంశాలను మనం వదులుకొని ఉన్న విషయంలో ఒక చిన్న విషయంలో మనం దాంట్లో సమయం వ్యర్థం చేసుకోవద్దు, దాంట్లో ఉండకూడదు. కాబట్టి రాబోయే అంశాలు చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటి కోసం మనం ప్రయత్నించాలి, అన్ని అర్థమవుతాయి. కొంచెం ధైర్యంగా ఓడిపోతూ ఉండండి. అస్తు అండి. ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేదంటే రేపు కలుద్దామండి. రేపు ఆదివారం కాబట్టి సోమవారం కలుద్దామండి. అస్తు. సో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు పూర్ణిమ రోజు ఈ పాఠంలో చెప్పలేదు. పూర్ణిమ రోజు యజ్ఞం ఉంటుంది, అంటే ప్రతి నిత్యం అమావాస్య పూర్ణిమ అమావాస్య కంటూ నడుస్తూ ఉంటుందని చెప్పుకున్నాము. కాబట్టి ఈసారి పూర్ణిమ రోజు కూడా యజ్ఞం నడుస్తుంది. ఎవరికైతే అనుకూలంగా ఉండి మేము సామాన్లు అన్ని తెచ్చుకొని సిద్ధత చేసుకోగలుగుతాం అనుకునే వాళ్ళు
అవి సామాగ్రికి సంబంధించిన మీకు ఇంతకుముందు మెటీరియల్ పెట్టాను, మళ్ళీ కూడా పెడతాము. రోజు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మీరు కూడా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు, 7:45 వరకు ఉంటుంది. ఒక అర్ధగంట సేపు ఉంటుంది. ఒక 10 నిమిషాలు వెనక ముందు కావచ్చు, 7:45 లోపల అయిపోతుంది అనమాట. సో మీరు సిద్ధంగా ఉండి అనుకూలంగా ఉండేవాళ్ళు మీరు చదువుకోవడానికి యజ్ఞంలో భాగస్వామ్యం కావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయొచ్చండి. కాబట్టి అది గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా రావాలనుకునే వాళ్ళు, యజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు. అది ఎందుకంటే యజ్ఞ ప్రశిక్షణ అనేది మొత్తం నిత్యాగ్నిహోత్రం ఎలా చేయాలి, కొంచెం అలవాటు కోసం, అభ్యాసం చేయడం కోసము ఈ ప్రణాళిక మొదలు పెట్టామండి. కాలాంతరంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కంటిన్యూగా రోజు నడుస్తూ ఉంటుంది ఒక అర్ధగంట సేపు. అంటే ప్రశిక్షణ అయిపోయేంత, తెలుసుకునేంత వరకు నేర్పించడం కోసము. కాబట్టి అనుకూలంగా ఉండి మీకు సిద్ధత చేసుకోగలిగిన వాళ్ళంతా పూర్ణిమ రోజు 7 గంటలకు సిద్ధంగా ఉండండి. ఎవరైనా సందేహం ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి. అస్తు అస్తు అండి. సర్వేభ్యో నమః. ధన్యవాద మహోదయ. ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే సార్. మహోదయ. ధన్యవాదాలు మహోదయ.